వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. అమెరికాలో కేసు ఏదైతే ఈ మధ్యకాలంలో నమోదైందో సోలార్ పవర్స్ వీటి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4-5 రోజుల తర్వాత స్పందించారు. దాని మీద ప్రెస్ మీట్ పెట్టారు. అనేక రకాలుగా అదంతా కూడా ఆయన మాట్లాడింది ట్రోల్స్ అయింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన రావడం, ఒక వివరణ ఇవ్వగలగడం అనేది గ్రేట్. అలాగే సోషల్ మీడియా వాళ్ళని అరెస్టులు చేస్తుంటే కూడా ఆయన మాట్లాడారు. ఆర్జీవీ లాంటి గొప్ప వ్యక్తిని మీద నోటీసులు ఇస్తారా అని కూడా ఇదయ్యారు. వర్రా లాంటి వాళ్ళ విషయంలో కూడా మాట్లాడారు. ఇకపోతే ఇలాంటి విషయాల్లో బయటకు వస్తుంది. విజయవాడలో వరదలు వస్తే అక్కడ కూడా బయటకు వచ్చారు. ఇంకేదో ఘటన జరిగి అసలు ఢిల్లీ దాకా వెళ్ళి ఆందోళన చేస్తామన్నారు. వీటన్నీ మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు విషయంలో ఎందుకో మాట్లాడడానికి సంశయిస్తున్నారా అనిపిస్తుంది. పోర్టు విషయం 4-5 రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఒక నిప్పు రవ్వలాగా, నిప్పు కణికలాగా మండుతుంటే దాని గురించి మాట్లాడడం లేదు. అసలు ఇంటర్నేషనల్ స్థాయిలో ఇదేదో జరిగింది, మాఫియా, పెద్ద మాఫియానే ఇందులో ఉంది. బియ్యం మాత్రమే కాదు, ఇంకా చాలా చాలా తరలించడానికి మొత్తం స్కెచ్ సిద్ధమైంది. ఈ నెక్స్ట్ అధికారంలోకి వస్తే కూడా ఇంకేదో జరగబోయేది. కాకినాడ పోర్టు తమ కనుసన్నల్లో తమ చేతుల్లో పెట్టుకోవడానికి కారణాలు ఇవే. ఇలాంటివన్నీ కూడా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి వైసీపీ నాయకులు గత పోర్టు షేర్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో కేవీ రావు, ఆయన చంద్రబాబు నాయుడు బినామీ అని, లేకపోతే ఆయనకి మేము మనీ ఇచ్చే తీసుకున్నామని నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడారు. సరే, కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు, పేర్ని నాని మాట్లాడారు, కన్నబాబు గారు మాట్లాడారు తప్పితే దీనికి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో తెర మీదకి రాలేదు. లడ్డూ విషయంలో కూడా వెళ్ళబోతుంటే ఏదో జరుగుతుందని చెప్పారు. అంటే ఈ మధ్య కాలంలో అసలు ఎప్పుడు ప్రెస్కి కానీ ఒక మైక్ కానీ మాట్లాడని జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఈసారి పదే రావడం ఒకవైపు హర్షించదగ్గదే, కానీ వచ్చిన తర్వాత ఆయన చెప్తున్న అబద్ధాలు మాత్రం హర్షణీయం కాదు అనేది కూడా టీడీపీ అంటుంది. అయితే పోర్టు విషయంలో కనీసం ఎందుకు నోరు మెదపట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ విషయంలో గతం నుంచి కూడా పోర్టు ద్వారా అనేక కంటైనర్లు తాడేపల్లి టు డైరెక్ట్గా కాకినాడ టు తాడేపల్లి, అలాగే వివిధ రూపాలలో ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి కాకినాడకి, ఇలా అనేక రకాలుగా కొన్ని కంటైనర్లు లారీలు వెళుతూ ఉండేవి. అది ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు అనేది అక్కడున్న ప్రజలు కొంతమంది చెబితే, పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడితే, పట్టాభి గారు లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే వాళ్ళ మీద దాడి కూడా జరిగిన సందర్భాలు గతంలో ఉన్నాయి. అయితే ఈ మొత్తం లెక్క చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోగా ఇప్పుడు ఒక ఉద్యమం చేస్తాము అని చెప్పేసి తీసుకున్నారు. అది రైతుల కోసం, అలాగే పవర్ ఛార్జీలు పెరుగుతున్నాయి అంటూ, కరెంటు బిల్లులు పెరుగుతున్నాయి అంటూ, అలాగే జనవరిలో రిలీజ్ చేసే ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది 3వ తారీఖు కల్లా రిలీజ్ చేయాల్సిందే అని ఇలాంటి కొన్ని లక్ష్యాలు తీసుకొని మేమంతా ప్రెజెంటేషన్ ఇస్తాం కలెక్టరేట్ ఆఫీసులకి, లేదంటే ఉద్యమిస్తాము, వైసీపీ ఉద్యమిస్తుంది అంటూ నిన్న ఒక కొత్త ఎజెండాని తెర మీదకి తీసుకొచ్చారు. పోర్టు గురించి మాట్లాడకుండా ఈ ఎజెండాని ముందు పెట్టడం ఏంటబ్బా అనేది చాలా మందికి అర్థం కాక ఆలోచిస్తున్నారు. బట్ ఈ ఎజెండా ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అదేవిధంగా ఇందులో జగన్మోహన్ రెడ్డి ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియకుండా కింది స్థాయి వ్యక్తులే పోర్టుని వశపరుచుకొని, పోర్టుని తమ ఆధీనంలో పెట్టుకొని ఇదంతా చేశారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదంతా తెలిసి షాక్ అవుతున్నారా? దీనికి సంబంధించిన నిజాలు బయటికి రావాల్సిన అవసరం ఉందా లేదా? కూటమి ప్రభుత్వం దీని మీద మరి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. అప్సాన్ రాజేష్ గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ స్టూడియోలో ఉన్నారు. అలాగే సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు, టీడీపీ నాయకులు. నమస్తే అండి సప్తగిరి ప్రసాద్ గారు. షరీఫ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు. వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నాయకులు. అప్సాన్ రాజేష్ గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి అందరికీ. సప్తగిరి ప్రసాద్ గారు మేడం, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ప్యానెల్ లో ఉన్న ఇతర పెద్దలందరికీ నమస్కారాలు మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇంతకీ ఈ విషయంలో పోర్టు అటు ఉంచితే ఇప్పుడు కొత్త ఉద్యమం రాబోతుంది కూటమి ప్రభుత్వానికి. మరి సవాల్ అంటూ వైసీపీ చేస్తున్న డిసెంబర్ నుంచి, అంటే దాదాపుగా మొదలు పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నట్టుంది. మీరు అంటే పోర్టు వర్సెస్ ఉద్యమంగా చూడాలా, లేదంటే పోర్టు విషయంలో మీరు మెతకబడ్డారు కాబట్టి ప్రతిపక్ష పార్టీకి తన పని తను చేసుకోవడానికి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? మేడం, ముందుగా ప్యానెల్ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వరుసబెట్టి అవినీతి ఆరోపణలు, పాపాల పుట్టలు బద్దలవుతా వస్తుంది. వరుసబెట్టి ఇప్పుడు కాకినాడ పోర్ట్ ని కేవీ రావు గారి దగ్గర నుండి గన్ పాయింట్ లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. బియ్యం అక్రమ రవాణా అయితే ఏమి, ఎర్రచందనం స్మగ్లింగ్ అయితే ఏమి,
వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, అధికారులు ముఖ్యంగా పోలీస్ అధికారులు చేసిన అరాచకాలు ఏమి, వీటన్నిటిలోనూ పబ్లిక్ లోకి ఒక డిస్కషన్ వచ్చేసింది. ఒరే నాయన, ఈ 5 ఏళ్ళు ఎంత పెద్ద పాపాలు జరిగినాయా, ఇంత పెద్ద అరాచకం జరిగిందా ఈ 5 ఏళ్లలో? ఇది పాలనేనా, ఇంకేమైనా? ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న నాయకులు పాలించారా, లేకుంటే బందిపోటు దొంగలు పాలించారా అన్నటువంటి చర్చ ప్రజలు ఎక్కడ చూసినా మొదలైపోయింది. ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా దోపిడీ, దౌర్జన్యం, దందాలు. ముఖ్యంగా మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చేటువంటి ప్రజా దర్బార్లు కానీ కార్యాలయానికి వచ్చే అర్జీలు చూస్తే మేమే షాక్ అవుతున్నాం. మేడం, మా భూములు గుంజుకున్నాడు పలానా వైసీపీ ఎమ్మెల్యే, మా భూములు గుంజుకున్నాడు పలానా వైసీపీ మంత్రి. చివరికి మనం చూసాం, ఆయన ఎవరు సంగారెడ్డిలో ఒక అమాయకుడి దగ్గర 6 కార్లు గుంజుకుని వచ్చినట్టు అవినాష్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్. 6 కార్లు తీసుకుని వచ్చేసి 4 సంవత్సరాలు పెట్టుకుని వాళ్ళకి డబ్బులు చెల్లించుకుంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రిటర్న్ ఇప్పించినాం ఆ కార్లు. ఇటువంటి ఘటనలు చాలా జరిగినాయి. ప్రజలకి ఒక భయము, ఆందోళన కలిగింది. ఊరి నాయన ఇంత పెద్ద దౌర్జన్యకారుడా అని చెప్పేసి ఒక డిస్కషన్ వచ్చింది. వీటన్నిటి నుండి పబ్లిక్ అటెన్షన్ ని, మూడ్ని పక్కకు మళ్లించడానికి ఈ యొక్క కాకినాడ పోర్ట్ అయితేమి, వీళ్ళ అక్రమాలు అయితేమి, వీళ్ళ దందాలు అయితేమి, అధికారులు నిన్న సంజయ్ సిబిసిఐడి చీఫ్ చేసినటువంటి అరాచకం, అక్రమం, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు కొనుగోలు కూడా కక్కుర్తిపడి ఉంటాడు. ఈ పోలీసులు చేసినటువంటి అరాచకాలన్నిటి నుండి పబ్లిక్ అటెన్షన్ ని డీవియేట్ చేయడానికి 11వ తేదీ నుండి ప్రజల పైన అదేదో యుద్ధం అంట. ప్రజల పైన యుద్ధం చేస్తాడో లేకుంటే ప్రభుత్వం పైన యుద్ధం చేస్తాడో మాకు తెలియదు. ఏమి యుద్ధం చేసేచ్చు? 6 నెలలకే 5 నెలలకే మా పైన యుద్ధమా? ప్రజలే నీ పైన మహాయుద్ధం ప్రకటించి నేను చిత్తు చేసేసి 6 నెలలు కాలేదు, మళ్ళీ యుద్ధం అంటాం. అంతకు ముందేమో సిద్ధం అని గట్టిగా అరిచినావు, మళ్ళీ ఇప్పుడు యుద్ధం అని చెప్పి మా పైకి వస్తుంది. సిద్ధంగా ఉన్నాం మేము కూడా. నీ చేసిన అరాచకాలు అంటే కలెక్టర్ ఆఫీసులు నీకు ఒకటికే పోవడం తెలుసా? మాకు తెలియదా కలెక్టర్ ఆఫీసులు పోవటం? ఇంత పెద్ద డూప్లికేట్ అర్జీలు రాసుకుని పోవటం నీకే తెలుసా? చూడు వచ్చి అన్నా క్యాంటీన్ల కాడ వచ్చి భోంచి ప్రజలు ఆనందంగా భోజనం చేస్తున్నారు. చూడు వచ్చి అన్నా క్యాంటీన్ల దగ్గర నువ్వు పెట్టినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం, ప్రజలు ఆనందంగా ఉన్నారు. వచ్చి చూడు ఎట్లా నువ్వు 5 ఏళ్ల పరిపాలనలో తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అయిపోయినావు. పొరపాటున అడప వస్తే పరదాలు కట్టుకుని వచ్చినావు. నువ్వు ఏది చూడలేదు. ఇప్పుడు వచ్చి చూడు అన్నా క్యాంటీన్ల ఆనందం చూడు, ప్రజల ఆనందం చూడు. 4,000 రూపాయలు తీసుకున్నటువంటి అవ్వాతాతల ముఖంలో చిరునవ్వు చూడు. ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేయడంతో రైతుల ముఖంలో సంతోషాన్ని చూడు. మెగా డిఎస్సి వేయటంతో నిరుద్యోగుల ముఖంలో కళ్ళల్లో ఆనందం చూడు. ఉచిత ఇసుక ఇచ్చిన దానికి కార్మికుల ముఖంలో చిరునవ్వు చూడు. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ ఇస్తున్న మహిళలకి ఆనందం చూడు, మహిళల ఆనందం చూడు. ఇన్ని చూడు వచ్చి. పైగా మధ్యాహ్న భోజన పథకం నువ్వు రద్దు చేసినావు కదా, ఇంటర్మీడియట్ పిల్లలకే వచ్చే నెల నుండి పెడుతున్నాం. మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ పిల్లలకి వచ్చే నెల నుంచి పెడుతున్నాము. విద్యార్థుల కళ్ళలో వచ్చి ఆనందం చూడు వచ్చి. పరదాలు మాత్రం కట్టుకోవద్దు స్వామి. కానీ కరెంటు ఛార్జీల విషయంలో కరెంటు ఛార్జీలు భారం పెరిగింది. అంటే మొన్న పవర్ ఇష్యూ తెర మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పవర్ ఛార్జెస్ ని మేబీ ఇనిషియేట్ తీసుకుంటున్నారేమో. ఇప్పుడు 8 సార్లు నువ్వు విద్యుత్ ఛార్జీలు పెంచావు. నువ్వు పెంచాలని చెప్పి చేసుకోబోయినటువంటి అగ్రిమెంట్ నే తీసుకొస్తున్నాము. ఇంకా కూడా మేము పెంచలేదు, పెంచేసినారు అని చెప్పి రచ్చ చేస్తున్నావు. ఏడ పెంచినావు, ఎక్కడ పెంచినావు చెప్పు వచ్చి. మీడియా ముందు ఇటీవల కాలంలో ఏం జరిగిందో ఏం అర్థం కాలేదు. కానీ రోజు ప్రెస్ మీట్ పెట్టడం ఏడవటం, ప్రెస్ మీట్ పెట్టడం ఏడవటం అయిపోయింది. మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి సోలార్ పవర్ అగ్రిమెంట్స్ లో నేను డబ్బులు మిగలబెట్టాను, నాకు సన్మానం చేయాలా, ఒక సారవ గప్పాలంటాడు. ఎందుకు చేయాలి సన్మానం చెప్పి? నువ్వు చేసిన ఏదో పనులకు సన్మానాలు కూడా చేస్తారా చెప్పు? సరే అట్లా కూడా సన్మానం చేస్తారా? ప్రజలు ఘన సన్మానాలు చేస్తారా? సిద్ధంగా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు అర్థం కాదు. పైగా భజన బ్యాచ్ ఒకటి, తబలా బ్యాచ్. 24 గంటల సేపు ఆ జోగి రమేష్ తబలా, ఆయన అంబటి రాంబాబు తబలా వాయించడం, ఈయన కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన తబలా వాయించడం. ఇదేనా? నిజాలు చూడండి అయ్యా, వచ్చి పబ్లిక్ లుక్ చూడండి అయ్యా. నువ్వు పెట్టలేకపోయినా అన్నా క్యాంటీన్ మేము పెట్టామయ్యా, నువ్వు ఇవ్వలేకపోయినా ఉచిత తీసుకుని మేము ఇచ్చామయ్యా.
నువ్వు 4 సంవత్సరాలకు గాను 5 సంవత్సరాలకు గాను 1000 రూపాయలు పెంచితే 5 నిమిషాల్లో పెంచామయ్యా. నువ్వు ఛాలెంజ్ చేసినటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామయ్యా. నేను ఒకటే చెప్తున్నా, మీకు కూడా తెల్ల రేషన్ కార్డు ఎలిజిబిలిటీ ఉంటే రండి ఇప్పిస్తాం. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల్లో కూడా ఎవరికైనా తెల్ల రేషన్ కార్డు ఉంటే వాళ్ళకు కూడా ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తాము. ఎందుకు ఊరిక ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, మీరు పరివర్తన యాత్ర చేయాల, ఆత్మ విమర్శ యాత్ర చేసుకోవాలి. మీరు చేయాల్సింది ఇప్పుడు తక్షణం ఆత్మ విమర్శ యాత్ర చేసుకోవాలి. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం, వెంకటేశ్వర రెడ్డి గారితో కూడా మాట్లాడండి. సప్తగిరి ప్రసాద్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, గతంలో మీరంతా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కరెంటు ఛార్జీల మీద ప్రజలు ఆ బిల్లులు చూపించి నెత్తి నోరు బాదుకునేవాళ్ళు. అసలు ఛార్జీల కంటే కొసరు ఛార్జీలు చూసి ఒక్కొక్కరికి, పేద ఇంటికి ఒక్క బల్బు ఉన్న, ఒక ఫ్యాన్ ఉన్న ఇంటికి కూడా ఈ కరెంటు బిల్లు ఆగాలంటే ఫ్యాన్ ఆపాలి, ఏవేవో ఉద్యమాలు చేస్తూ పబ్లిక్ కూడా ఏవో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మరి 6 నెలల్లో అంటే ఆ ఛార్జెస్ పెరిగినాయి అనేదా, లేదంటే అదే ఛార్జెస్ కంటిన్యూ అవుతున్నాయని మరి ఆ ఉద్యమం తీసుకున్నారా? పవర్ ఛార్జీల విషయంలో అంటే ప్రజల ఆలోచన ఎలా ఉంది? ఒకవేళ ప్రజల్లో ఏమైనా గ్రౌండ్లో ఏమైనా ఆ వ్యతిరేకత ఉందా? దాన్ని వైసీపీ తెర మీదకి తీసుకొచ్చిందా? లక్ష్మి గారు, మీకు అదేవిధంగా చర్చలో పాల్గొంటున్న మిత్రులందరికీ, వీక్షకులకు నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఆ కూటమి ప్రభుత్వం మీద చేస్తున్న ఈ ఎలక్ట్రిసిటీ, ప్రత్యేకించి ఎలక్ట్రిసిటీ మీద చేస్తున్న విషయాలు వాళ్ళది ద్వంద్వ వైఖరి. వారు నిన్న మొత్తం 3 విషయాలు మాట్లాడారు ప్రెస్ మీట్ లో లక్ష్మి గారు. ఒకటి వచ్చేసి విద్యుత్ ఛార్జీలు పెంచిన విషయము, 2 రైతులకు పంటల బీమాకు సంబంధించిన విషయము, ఇంకొక విషయం ఫీజు రియంబర్స్మెంట్. మనం ఒకటొకటి మాట్లాడుకున్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్యలో కదిర్లో 2017 డిసెంబర్ 23వ తారీఖున కదిర్లో వారు బహిరంగ సభలో మాట్లాడారు. మా ప్రభుత్వం వచ్చినట్టయితే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం, మీరెవరు కట్టద్దని చెప్పారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత 2019లో వారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2024 వరకు వేలాది రూపాయలు, అంటే వేలాది కోట్ల రూపాయలు, ఈరోజు రవాణా 30,000 కోట్ల రూపాయలు పైబడి ఈ సమయం కరెక్ట్ రైట్ లక్ష్మి గారు వారు ఛార్జ్ చేశారు. 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా కరోనా సమయంలో కూడా వారు పెంచారు. మాస్క్ వేసుకొని ప్రజలు ధర్నా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని ఈ రోజు మాట్లాడుతున్నది, వారు ఎట్లున్నారంటే దయ్యాలు వేదాలు వల్లించండి. వారు చెప్పినది ఎంత నీతి భాష ఏంటంటే, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను వస్తే తగ్గిస్తానని చెప్పారు, వారు 8 సార్లు పెంచారు. ఇప్పుడు వాటి నేను మరీ వ్యతిరేకంగా ఉద్యమం చేస్తానని చెప్తున్నారు. లక్ష్మి గారు 2019 నుంచి 24 వరకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లో మొదట భారత ప్రభుత్వం సావర్నిటీ వ్యారంటీ ఉన్న వాటిని పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను రద్దు చేస్తానని వెళ్ళారు. కేంద్ర మంత్రి గారు, అప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు మొట్టికాయలు వేస్తే హైకోర్టులో వాళ్ళకు నోటీసులు ఇచ్చి వారికి అనుకూలంగా తీర్పు వస్తే 6,500 కోట్లు ఫైన్ కట్టించారు వీళ్ళు, మన ప్రజల డబ్బులతోనే. లక్ష్మి గారు, అంత దారుణమైన పరిస్థితి. 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సెకీకి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 25 సంవత్సరాల పాటు మీరు ఆదానితో చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్, అంటే మిగతా గుజరాత్ లో గాని మిగతా రాష్ట్రాలతో ఇంకొక 11 పైసలకు ఎక్కువ రేటుకి తీసుకున్నారు. దాన్ని దీర్ఘకాలికంగా ప్రజల మీద భారం పడ్డారు. తర్వాత వీరి ప్రభుత్వంలో ఎలక్ట్రిసిటీ కానీ విద్యుత్ శాఖను నడిపిన సందర్భంలో గాని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అప్పుడు మంత్రి, వారి గురించి చర్చ పెడితే సాధారణ మానవులు కూడా, మీరు కూడా లక్ష్మి గారు ఒకసారి సందర్భం వస్తే ఓన్లీ ఎలక్ట్రిసిటీకి సంబంధించే వాటిని వైసీపీ వాళ్ళు కూడా పిలవండి మాట్లాడడానికి, భారతీయ జనతా పార్టీ నుంచి ఏ ప్రతినిధి అయినా వస్తారు. వారు చెప్పిన విషయాలు ఏదైతే డిస్కమ్లు ఉన్నాయో వాటిని అప్పుల పాలు చేశారు, వాటిని నష్టాల పాలు చేశారు. నష్టాలు, అప్పులు లిటరల్లీ కొలాప్స్ చేశారు. ఆ తర్వాత సెకీకి అప్పచెప్పే దాంట్లో ఇది జరిగింది. ఒక రకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆఫర్ కూడా తెలంగాణ తిరస్కరించిన మోటార్లకు మీటర్లు విషయంలో కూడా మేము ముందుకొచ్చేసారు. అంటే మరి ప్రజల మీద భారం పడుతుంది అనేది కూడా మరి ఆలోచించలేదు.
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రాత్రికి రాత్రి ఇప్పుడు విద్యుత్ మంత్రి గారు ఏమంటున్నారు, అప్పట్లో విద్యుత్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు నాకు తెలియజేయకుండా రాత్రి 1 గంటప్పుడు నన్ను సంతకం పెట్టమన్నారు అని చెప్పారు. ప్రతి దానికి వీళ్ళు రివర్స్ టెండర్ అని చెప్పే మాజీ ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు ఏం చేశారు? ఆ రోజు ఎక్కడ పోయింది రివర్స్ టెండర్ అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది వారు. అదే విధంగా వీరి దొంగ వైఖరి మీరు ఎక్కడైతే వారు రెడ్డి సాయి ఎలక్ట్రికల్స్ లాంటి వాటికి గాని వారి పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలలో అయితే వేల ఎకరాలు భూములు ఇచ్చారు. మీరు భూములు ఎట్లా ఇచ్చారు? మరి పవర్ ఉత్పత్తి అయింటే మీ పీరియడ్ లో పవర్ ఉత్పత్తి అయింది, మీరు తక్కువకు కొనుగోలు చేశామని ఒప్పందాలని చెప్తున్నారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అని గత ప్రభుత్వం రద్దు చేస్తామని చెప్పారు. మరి మీరు 8 సార్లు ఎట్లా కరెంటు బిల్లులు పెంచి పేద ప్రజలను నడ్డి విరిచారు? ఈ రోజు 500 వచ్చే కరెంటు బిల్లును మీరు డబల్ చేసి ట్రిపుల్ చేసి కూర్చోబెట్టింది మీరు కాదా? తర్వాత డిస్కంలన్నీ నష్టంతోనూ అప్పుల పాలైతే కేంద్ర 90,000 కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ రోజు లక్ష్మి గారు. అవి కాకోకుండా ప్రైవేట్ కంపెనీలకు బాకీలు కూడా ఉన్నాయి, కరెంటు బిల్లులు పే చేయనట్టు కూడా వాళ్ళతో పవర్ కొన్నట్లయితే. ఒక సైడ్ అప్పులు, ఒక సైడ్ బాకీలు కట్టవలసినవి, తర్వాత ఇవి. మరి ఉచిత విద్యుత్ విషయం కూడా వీరు చాలా విషయాలు చెప్పారు. మరి ఒక విద్యుతే కాదు, మీరు అన్నట్టు రైతుల వాళ్ళదేంటి పంటల బీమా, క్రాప్ ఇన్సూరెన్స్ మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు నోరెత్తితే గతంలో మాది రైతు ప్రభుత్వము, రైతు సంక్షేమ ప్రభుత్వము, మేమే జలయజ్ఞం చేశాము ఇటని చెప్తూ ఉంటారు. వారు చేసింది ఏంది? గతంలో ఒక గ్రామంలో రచ్చబండ మీద కూర్చొని వాలంటీర్ల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల ద్వారా పంట బీమాను తనకు కావాల్సిన వాళ్ళను కొంతమంది చేసుకున్నారు, మిగతా వాళ్ళకు చేయలేదు. చివరకు కొన్ని ప్రాంతాల్లో లాస్ట్ లో బహుశా 2022 చివర్లు అనుకుంటా ఆ ప్రాంతంలో రబీ ఖరీఫ్ లో ఏంది వీరు ఉచిత ఇన్సూరెన్స్ కు సంబంధించినటువంటి ప్రీమియం కట్టాల్సి వస్తుందని వీరు కట్టకపోగా వాళ్ళ ప్రీమియం రాలేదు. వాళ్ళ ప్రీమియం కట్టక మీద ప్రైవేట్ కంపెనీ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని లాస్ట్ కు రైతులకు బీమా ఎగరగొట్టిన పరిస్థితి. ఇన్పుట్ సబ్సిడీ వీరు ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడేమో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వమని అడుగుతున్నారు. ఆ రాయలసీమ ప్రాంతంలో కానీ మిగతా కానీ అడుగుతూ మంచిదే వారు ఎప్పుడు ఇచ్చారు? వారు ఇవ్వలేదు కదా. వారికి సందర్భం వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు తప్ప చిత్తశుద్ధితో దాన్ని స్ట్రీమ్ లైన్ కూడా చేయకపోగా ఈ రోజు తగుదనమ్మా అని రోడ్డు మీదకి వచ్చి నేను ధర్నా చేస్తున్నాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తాను, మీరు 2014 నుంచి 19 వరకు ఏం మాట్లాడారు? 2019 నుంచి 24 వరకు మీరు ఏం మాట్లాడారు? దానికి క్షమాపణ చెప్పి ఈ రోజు మా ప్రభుత్వంలో మేము తప్పు చేశాము, మేము విద్యుత్ ఛార్జీలు పెంచాము, దానికి ప్రజలు క్షమించండి అని చెప్పి ఈ రోజు ధర్నా చేయడానికి రావాలా? 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఫీజు రీఎంబర్స్మెంట్ అని మళ్ళీ ఇంకొకటి ఎత్తుకున్నారు. మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ మేము ఒక్క పైసాతో మాట్లాడదాం. ఫీజు రీఎంబర్స్మెంట్ అలాగే మీరు అన్నట్టు పంటల బీమా కూడా మాట్లాడదాం. నిజంగానే అంటే కరెంటు బిల్లులు ఇంత అంటే 6 months లో ప్రజలు మర్చిపోతారా కరెంటు బిల్లులు? ఇప్పటికిప్పుడే ఆ ప్రభుత్వం వచ్చేసి కరెంటు బిల్లుల విషయంలో ఇప్పుడు మీరు అన్నట్టు వెంకటేశ్వర రెడ్డి గారు వచ్చేసి కరెంటు బిల్లులు పెరిగిపోయినాయని ఒకవేళ నెత్తినోరు బాదుకుంటే ప్రజలకు తెలుస్తుందిగా కట్టేది వాళ్లే కాబట్టి. షరీఫ్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు వస్తాం మళ్ళీ. షరీఫ్ గారు, షరీఫ్ గారు నమస్తే అండి. మ్యూట్ లో ఉన్నారు షరీఫ్ గారు. నమస్తే షరీఫ్ గారు. మీకు అంటే వైసీపీతో జర్నీ చేశారు రైట్, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు, వైసీపీలో జర్నీ చేసిన మీకు బాగా తెలుసు ఈ కరెంటు బిల్లుల విషయంలో. అంటే కరెంటు ఇప్పుడు జరుగుతున్నది సెకీ నుంచి కొనుగోలు చేసినవి కానివ్వండి, లేదంటే దానికి క్విడ్ ప్రోకో అనాలో లంచం అనాలో మరి దానికి జరిగిన లావాదేవీలు కానివ్వండి, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత కూడా కరెంటు విషయాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి. రెండవది, మొన్న మధ్య కరెంటు గురించి చెప్పినప్పుడు 2004లో మేము ఉచిత కరెంట్ ఇచ్చాం 60 లక్షల రైతులకి అన్నారు. 2004లో జగన్మోహన్ రెడ్డి గారు లేరు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇప్పుడు మీరున్న పార్టీ ఉంది. సో ఈ 5 ఏళ్లలో ఎక్కడ ఏ స్టేజ్ మీద రాజశేఖర రెడ్డి గారి పేరు కానీ రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులను కానీ గుర్తించకుండా కనీసం రాజశేఖర రెడ్డి గారిని మొదట్లో
ఏంటంటే నవరత్నాలు మధ్యలో ఆయన ఫోటో ఉండేది. ఆ తర్వాత ఆ ఫోటో కూడా తీసేశారు ఆ చక్రంలో. మొత్తానికి ఆ చక్రంలో ఆయన లేపేశారు. సో ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన తీసుకొస్తున్నారు. మీకేమనిపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ నాయకులుగా? మేబీ మీరు కాంగ్రెస్ టు వైసీపీ, ఇప్పుడు వైసీపీ టు కాంగ్రెస్ కాబట్టి మీకు బాగా తెలియాలి. మేడం, మీరు చెప్పిన విషయాల్లో ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ విషయం ఏమంటే, రాజశేఖర రెడ్డి గారిని గత 5 ఏళ్లలో స్మరించుకున్నారా, లేకుంటే వేటికి ఎప్పటి వరకు దేనికి వాడుకున్నారనేది చాలా ఇంపార్టెంట్ విషయం మేడం. రాజశేఖర రెడ్డి గారి పేరుతోనే పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారిని కేవలం సింపతి కోసము ఒక ప్లే కార్డ్ మాదిరిగా ముందర పెట్టుకొని ఓట్ బ్యాంక్ కోసం రాజకీయాలు చేసినారనేది అప్పుడు ఎవరికి తెలియదు. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ క్లియర్ గా పిక్చర్ వచ్చింది స్లోగా. ఫస్ట్ లో రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండేది, ఫోటోలు ఉండేటివి, రాను రాను పేరు తీసేశారు, ఫోటోలు తీసేశారు, అంతా తీసేశారు. దీంట్లో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేనే మేడం. పార్టీ పెట్టక ముందు నుంచి నేను వైఎస్ఆర్ ఆశయ సాధన పోరాట సమితి అని చెప్పి పెట్టాను. ఒక ఫైన్ మార్నింగ్ అంటే పెట్టిన తర్వాత నాకు ఎటువంటి పదవులు కానీ ఎటువంటి ఇంపార్టెన్స్ కానీ ఇవ్వలేదు. అది పక్కన పెట్టేసి రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసుకుంటూ తిరిగాం, కొన్ని వేల కిలోమీటర్లు, 100 మందితో. ఒక ఫైన్ మార్నింగ్ పార్టీలో కీలకమైన వ్యక్తులే సజ్జల రామకృష్ణారెడ్డి గారే, ఇంకా ఎన్ని రోజులయా వైఎస్ఆర్ ఆశయ పోరాట సమితి పెడతాను, అది బంద్ చేయి, తీసేసేది అవసరం లేదు ఇంకా మనకు. అదేంటన్నా రాజశేఖర రెడ్డి గారి పేరు మీదనే పార్టీ ఉంది, వైఎస్ఆర్ ఆశయాల కోసమే మేము పనిచేస్తున్నాము, అదే పేరు మీద మనం పెట్టాము, పనిచేస్తున్నాము, ఇట్లా ఇప్పుడు ఇది తీసేస్తే ఆల్టర్నేటివ్ ఏమంటే, ఆల్టర్నేటివ్ ఏం లేదు, జగనన్న సంక్షేమ పథకాల ప్రచారేతర పెట్టావు కదా, దాని మీద వెళ్ళిపో. స్వయాన సజ్జల రామకృష్ణారెడ్డి గారు పార్టీ ఆయన ఆఫీస్ లోనే చెప్పే సమయం సందర్భంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పక్కన నిలబడ్డాడు. ఇది కూడా సాక్ష్యం మేడం. ఆయన ఆఫీస్ లో ఆయన మాట్లాడిన మాట, నేను బంద్ చేయనని చెప్పా, నేను ఇదే వింగ్ మీద పనిచేస్తాను కానీ నేను తీసేను, వింగ్ తీయను అని కూడా చెప్పాను ఈ విషయం. వాళ్ళు స్టార్టింగ్ దీంట్లో కీలకమైన పాత్ర సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎప్పటికప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరుని, ఫోటోల్ని తీసేసుకుంటూ వచ్చాడు. బాగా బహిరంగంగానే, ఆర్భటంగానే పార్టీ క్యాడర్ కి, కింద స్థాయి వ్యక్తులకు అందరికి చెప్పుకుంటూనే వచ్చాడు. ఫోటోలు తీసేసేయండి, పథకాల్లో కానీ ఎక్కడైనా కానీ ఫ్లెక్స్ల్లో కానీ ఫోటోలు తీసేసేయండి, జగన్మోహన్ రెడ్డిది మాత్రమే పెట్టండి అని చెప్పేసి చెప్పుకుంటూనే వచ్చాడు ఆయన. ఇకపోతే మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చాలా పెద్ద పదం వాడారు, ఉద్యమము అని చెప్పి. ఉద్యమం అని మామూలుగా ఆయన ర్యాలీలు లేకుంటే ఫంక్షన్స్ ఇలాంటి పదాలు వాడితే బాగుంటుంది, కానీ ఉద్యమం అని చెప్పి చాలా పెద్ద పదం వాడారు. నాకు తెలిసి ఆయన కొద్దిగా స్టడీ చేస్తే బాగుంటుంది, ఉద్యమం అంటే ఎలా ఉంటుంది, పబ్లిక్ లో పోతే ఉద్యమం అనే పదం తీసుకొని పోతే ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది ఆయనకు తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది. ఆయన రావాలి, పబ్లిక్ లోకి రావాలి, పబ్లిక్ యొక్క మైండ్ సెట్ ని స్టడీ చేయాలి. ఆయన ఏదో ఉద్యమిస్తాను అంటున్నాడు కదా, పాదయాత్ర చేశారు, గోదావరి యాత్ర. మేడం అది ఉద్యమం కాదు మేడం. ఉద్యమం అని ఎలా చెప్తారు మీరు? ఓదార్చడానికి పోయారు అంతే, ఓదార్చారు, వచ్చారు. పాదయాత్ర కూడా అంతే, ఒక డిమాండ్ మీద ఏం పోలేదు కదా పాదయాత్ర. ఏ డిమాండ్ మీద పోయారు? ఓదార్పు యాత్ర ఏ డిమాండ్ మీద పోయారు? ఒక డిమాండ్ మీద ఏం పోలేదు కదా. ఇప్పుడు ఒక డిమాండ్ 3 వెళ్ళారంటారు అంతే. అయితే ఇప్పుడు మరి ఈ ఎజెండా అంటే ప్రజల కోసం తీసుకున్న ఎజెండాగా ముందుకెళ్తే ఇప్పుడు మరి పబ్లిక్ యాక్సెప్ట్ చేయరా? కరెంటు ఛార్జీల విషయంలో అప్పటికి ఇప్పటికి ఆ వ్యత్యాసం మరి ప్రజలు గమనిస్తున్నారంటారా? అసలు వైసీపీ ఎలా ఆలోచిస్తుంది అంటారు లోపల ఉన్న క్యాడరు? 100కి 100 రూపాయలు మేడం, 100కి 100 రూపాయలు మేడం, 100కి 100 రూపాయలు. 3 పాయింట్లలో అంటే కరెంటు బిల్స్, రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించిన సబ్జెక్టు తీసుకొని బయటకు పోతున్నారు. ఏం చేయాలో కూడా ఈయన చెప్పేస్తున్నారు. ర్యాలీగా రండి, జిల్లా కలెక్టర్లకి మెమోరాండం ఇండి, రైతులకు సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి CMDలకి ఇవ్వండి, ఎస్సీలకి ఇవ్వండి, డిఈలకి ఇవ్వండి, ఈలకి ఇవ్వండి. ఇది ఆయన చెప్పేస్తున్నారు ఏం చేయాలనేది కూడా.
ఒక మూమెంట్ అంటే ఉద్యమం అంటే ఎలా ఉంటుంది ఏమనేది ఇప్పుడు పబ్లిక్ లోకి పోతే ఎవరు యాక్సెప్ట్ చేస్తారని ఎవరు యాక్సెప్ట్ చేయరో ఇప్పుడు తెలుస్తుంది. వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు మేడం. పాపం ఇప్పుడు కొద్ది ఖర్చు ఎక్కువ అవుతుంది మేడం ఉద్యమానికి. ఎందుకంటే అప్పుడు మాదిరి రారు. ఇప్పుడు డైలీ వేజెస్ పెరిగినాయి. ఓపెన్ గా దీంట్లో దాచిపెట్టడం ఏం లేదు మేడం. అందరికీ అమౌంట్ ఇచ్చి తీసుకురావాల్సిందే. మళ్ళీ ఈయన భరిస్తారా మరి లోకల్ పార్టీ క్యాడర్ భరిస్తుందా అనేది వాళ్ళ ఓన్ పార్టీ డెసిషన్. అది ఇది అంతవరకు చెప్పగలుగుతాం. ఇక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించి విద్యుత్తులకు సంబంధించి ప్రతి ఒక్క దాంట్లో తెర వెనుక ఉండేది బీజేపీ గవర్నమెంట్. అప్పుడు ఆయన వెనకలేసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని. ఏమి తెలియనట్టు ఇప్పుడు వచ్చి పని మాట్లాడతారు. అన్ని ఇచ్చేసాం అప్పుడు. ఇప్పుడు ఏమి అని చెప్పి రెడ్డి మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ రోల్ లేదా మేడం? లాస్ట్ 5 years ఏం చేశారని ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డిని అక్కడ పిలిపించుకున్నారు. ఈయన ప్రతి దానికి అడిగి పోవడం, పర్సనల్ కేసుల మీద పోవడం, పర్సనల్ కేసులు పనులు చేపించుకుని రావడం, ఇదే జరిగింది. రైట్. అంటే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ విషయాలన్నీ బయటకు తీస్తుందా లేదా అనేది మీ డౌట్, అంతేనా? ఇప్పుడు కూటమి ప్రభుత్వము వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే. ఇవన్నీ తీసుకుంటుందనే నమ్మకం కూడా మాకుంది. రైట్ అండి షరీఫ్ గారు. అఫ్సాని గారు, సో మొత్తంగా అంటే 3 అంశాలు. ఒకటి గృహాలకు సంబంధించి, అంటే మహిళల ఇనిషియేషన్ ఉంటుంది, విద్యార్థులు, యూత్కి సంబంధించి వీళ్ళకి, అలాగే రైతులు. ఒక 3 అంశాలు ఒక పార్టీ తీసుకోవడం అంటే బట్ గ్రేట్ ఇనిషియేషన్. బట్ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడలేదు. మొన్నే కదా జరిగింది. మొన్న వెళ్ళి మాట్లాడలేదు. ఇప్పటికిప్పుడే ఉద్యమించడం అంటే మేము అసెంబ్లీలో మాట్లాడినా అవ్వలేదు, మేము వినతులు ఇచ్చినా అవ్వలేదు అన్నప్పుడు కదా ఉద్యమంకి వెళతారు. దీన్ని ఎలా చూడాలి అసలు? ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులు అలాగే మహాన్యూస్ వీక్షకులందరూ కూడా శుభోదయం. జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మీ ఇంటర్వ్యూలో ప్రస్తావించినట్టుగా ఒక్క పోర్ట్ ఇష్యూలోనే కాదు స్పందించింది. మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన కోర్టు ఇష్యూలో కూడా స్పందించాలి ఆయన. పోర్టు కోర్టు వాటిల్లో మాత్రం స్పందించరు ఆయన. ఎందుకంటే వాటిల్లో స్పందిస్తే ఏమి సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితి కాబట్టి వాటిలో స్పందించే ధైర్యం ఆయనకి లేదు, ఆ స్థైర్యం ఆయనకి లేదు. రేపు 12వ తారీఖు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టి 6 నెలల కాలం పూర్తవుతా ఉంది. 6 నెలల కాలం పూర్తయిన తర్వాత పాలన సరిగా లేకుంటే, పరిపాలనలో లోపాలుంటే, అవినీతి జరుగుతూ ఉంటే, వాళ్ళు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోకుండా ఉంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీకి ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఉంటుంది, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంటుంది, అవసరమైతే ప్రజల తరపున ఉద్యమ కార్యాచరణ చేపట్టే హక్కు కూడా ఉంటుంది. అయితే ఇదే సందర్భంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ఆయన వైసీపీ పార్టీ అధ్యక్షుడు, సైమల్టేనియస్గా పులివెందుల శాసనసభ్యుడిగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు అక్కడికి వచ్చి అక్కడ ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా పాలకులు ఎదురుగా మొహం మీద చేపెట్టి విమర్శించే హక్కు అక్కడ ఉంది, అవకాశం కూడా అక్కడ ఉంది. అవును. ఇవాళ కలెక్టర్ ఆఫీసుకి వెళ్తే కలెక్టర్ దొరుకుతాడు, ముఖ్యమంత్రి దొరకరు, కన్సర్న్ మినిస్టర్స్ దొరకరు. కానీ వాళ్ళందరూ సమావేశమై ఉండే అసెంబ్లీ సమావేశాల్లో మీరు చేసిన వాగ్దానాలు ఇవి, మీరు అమల్లో వీటి విషయాల్లో వెనకబడి ఉన్నారు అని చెప్పని ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాబట్టడానికి, వాళ్ళని సంజాయిషి అడగటానికి ఆస్కారం ఉంటుంది. వాటికి దూరం, వాటికి హాజరు కారు. శాసనసభ్యుడిగా శాసనాలు చేయటమే నీ విధులు. ఇవాళ మనం డే టు డే ఎఫ్ఐఆర్స్ అన్నింటిలో కూడా ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, కానీ వాస్తవంగా రాజ్యాంగం వాళ్ళకి కల్పించిన విధులు శాసనాలు చేయటం మాత్రమే. ఇవాళ డే టు డే అడ్మినిస్ట్రేషన్లో ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువైపోయింది. కానీ అసలు సిసలు వాళ్ళ గురుతర బాధ్యత అయితే శాసనాలు చేయటమే. దానికి పూర్తి స్థాయిలో న్యాయం చెయ్యని ఏకైక శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెడింది కాక తాజడ్డ కోతి వనవల్లా చేర్చింది అని చెప్పని ఆయనతో పాటు ఎన్నికైన మిగిలిన 10 మంది శాసనసభ్యుల హక్కులు కూడా హరిస్తూ ఉన్నాడు. ఇదే సందర్భంలో నిన్న 3 అంశాలు ప్రస్తావిస్తూ ఉన్నాడు ఆయన. రైతులకు సంబంధించి, విద్యుత్ బిల్లుల పెంపు గురించి, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ గురించి. అసలు విద్యుత్ బిల్లుల పెంపు విషయం మాట్లాడుతుంటే మనకే ఆశ్చర్యం వస్తుంది. ఏం చెప్తున్నాడు? 2004లో వాళ్ళ నాయనగారు ఇచ్చిన ఉచిత విద్యుత్ గురించి ప్రస్తావిస్తున్నాడు.
మరి మీ నాయన ఉచిత విద్యుత్ ఇచ్చారు, మరి ఆయన ప్రభుత్వానికి క్రాస్ సబ్సిడీ పే చేశారా? మనం ఒకసారి చరిత్ర మర్చిపోతున్నాం. 34,000 కోట్ల రూపాయలు ఆయన ఉచిత విద్యుత్ తాలూకు బకాయిలు పెట్టిపోతే దాన్ని రోసే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత వచ్చిన పాలకులు రాజశేఖర రెడ్డి గారు కాలం చేసిన తర్వాత పదవి బాధ్యతలు చేపట్టిన వీళ్ళిద్దరూ ట్రూ అప్ ఛార్జీ అనేది మొట్టమొదటి విన్నాం మనం. అంతకుముందు మనకు ట్రూ అప్ ఛార్జీ అనే పదమే తెలియదు. అది రోసే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మనకు పరిచయం చేశారు. ఆ 34,000 కోట్లు వాళ్ళు వసూలు చేశారు. అవును, వాస్తవంగా ఉచిత విద్యుత్ ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వ పరంగా క్రాస్ సబ్సిడీ పే చేయాల్సింది చేయరా, ఆ బకాయిలు ప్రజలే చెల్లించారు తిరిగి. రెండోది, ఇవాళ ఉన్న 2022, 23, 23-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ట్రూ అప్ ఛార్జీలు ఏపీఈఆర్సీ జస్టిస్ నాగార్జున రెడ్డి జగన్మోహన్ రెడ్డి ద్వారా నియామకం చేపట్టబడి 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎజెండాలో భాగంగా న్యూట్రల్ ముసుగులో జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం చేసిన ఆయన 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేత నియామకం చేపట్టబడ్డ జస్టిస్ నాగార్జున రెడ్డి ఏపీఆర్సీ చైర్మన్గా 2023 సెప్టెంబర్లో తన పరిశీలనకి ఈ ప్రతిపాదన వస్తే డిస్కమ్ నుంచి డిసెంబర్ నెలలో 2023-24కు సంబంధించిన ప్రతిపాదనలు వస్తే వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికలకు ముందు అవి జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరంగా మారతాయని చెప్పని దాన్ని అపరిష్కృతంగా ఉంచేసి ఈ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి పాపాలు వీళ్ళ క్యారీ ఫార్వర్డ్ చేసేలాడు ఆయన. ఆయన మొన్న ఆగస్టులో రిటైర్ అయ్యి వెళ్ళిపోతా వీళ్ళకి తగిలిచ్చేలాడు దాన్ని. వీళ్ళు కొనుగోలు చేసిన భారం కాదు అది. 2022-23 ఆర్థిక సంవత్సరం, 2023-24 ఆర్థిక సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అధిక రేట్లకి కొనుగోలు చేసినాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న 4,000 మెగావాట్ల పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు చేసి, ఆ రద్దు చేసిన పర్యవసానం ఒక్క యూనిట్ కరెంటు తీసుకోకుండా అదే ఉత్పత్తిదారులకి సుప్రీంకోర్టు ఆదేశాలతో 15,000 కోట్ల రూపాయలు చెల్లించి 15,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారనే ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయ పర్యవసానం డిస్కమ్లు 15,000 కోట్లు భారం మోసినాయి. ఆ 15,000 కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారు. తర్వాత మళ్ళా అంటే వాటిని రద్దు చేసి ఓపెన్ మార్కెట్లో పవర్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి యూనిట్ 14 రూపాయలు, 16 రూపాయలు, 18 రూపాయలు, 20 రూపాయలు పెట్టి కొనుగోలు చేసి ఆ భారాన్ని వాళ్ళ ప్రజల మీద మోపారు. 9 సార్లు పవర్ అంటే టారిఫ్ ఆర్డర్లు మార్చారు, పవర్ ఛార్జెస్ పెంచారు 9 సార్లు, అట్లాగే ట్రూ అప్ ఛార్జీలు. ఈ భారం 9 సార్లు మోపారు. ఇప్పుడు ఈ రెండు కూడా కలుపుకుంటే 11 సార్లు అతని 5 సంవత్సరాల పాలనా హయాంలో ప్రజల మీద మోపబడ్డ భారం. ఈ రెండు కూడా అతని నుంచి క్యారీ ఫార్వర్డ్ అయినాయి. అతనికి తెలుసా వాస్తవం? జస్టిస్ నాగార్జున రెడ్డి కేవలం ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా మారుతుందనే ఉద్దేశంతో 2023 సెప్టెంబర్లో ప్రతిపాదన ఇచ్చింది డిస్కంలో, డిసెంబర్లో ప్రతిపాదన ఇచ్చారు ఆ 2 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి. అప్పుడు వాటిని డెసిషన్ తీసుకోకుండా ఈ గవర్నమెంట్ వచ్చినాక డెసిషన్ తీసుకొని ఆయన రిటైర్ అయ్యి వెళ్ళిపోయాడు. ఆ భారం ఇవాళ ప్రజల మీద మోపడతా ఉంది. అక్కడికి అతను దిగిపోయే నాటికి ₹5 ట్రూ అప్ ఛార్జీలు ఉన్నాయి. ఇప్పుడు వీటి ద్వారా ఇంకొక ₹1.21 దాకా అదనపు భారం మోపడతా ఉంది. అంటే ₹2.26 జగన్మోహన్ రెడ్డి వల్ల రెగ్యులర్ ఛార్జీలు కాక ట్రూ అప్ ఛార్జీలు భారం మోపడతా ఉంది. ఇంకా ఆయన ప్రజల్లోకి వచ్చి ఈ ప్రభుత్వం ఛార్జీలు పెంచిందని చెప్పని మాట్లాడతారా? అసలు ఇప్పటి వరకు కరెంట్ పవర్ విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకోలేదుగా. ఇప్పటి వరకు పీపీఎల్ రద్దు చేయలేదు. అంటే ఇక్కడ జరిగేది రెండు జరగాలి. ఏపీఆర్సీ డిస్కమ్లని వసూలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం క్రాస్ సబ్సిడీ భరించి తాను పే చేసేస్తాను, మీరు ప్రజల నుంచి వినియోగదారుల నుంచి వసూలు చేయొద్దని చెప్పని చెప్పాలి. ఇవాళ 20,000 కోట్ల రూపాయలు మోయగలిగి 15,000 కోట్ల రూపాయల పైగా భారం మోయగలిగే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఖచ్చితంగా ప్రజల నుంచి వసూలు చేసి తీరాల్సిందే, దాంట్లో ఎటువంటి మొహమాటానికి ఆస్కారం లేదు. అక్కడ ఇవాళ డిస్కమ్లు 15,000 కోట్లు భరించే స్థితిలో లేవు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 15,000 కోట్లు క్రాస్ సబ్సిడీ భరించగలిగే స్థితిలో లేదు. అదే అంటే ఆ పాపాన్ని స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. 100% ఇక్కడ జరిగేది ఏంటి అంటే, ఎస్ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమి కానీ మేము విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పని వాగ్దానం చేశారు. వీళ్ల పాలనా హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచరు. ఇది జగన్మోహన్ రెడ్డి నుంచి క్యారీ ఫార్వర్డ్ అయింది. వీళ్ల పాలనా హయాంలో చేసే కొనుగోళ్లని రేషనల్ గా రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ మేనేజ్మెంట్ ప్రాపర్ గా చేస్తూ
5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే 2018 వరకు భారతీయ జనతా పార్టీ ఉంది. 2018 తర్వాత భారతీయ జనతా పార్టీ విభేదించిన అది ఎన్డీఏ ప్రభుత్వంగానే పరిగణించాలి. ఆ ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా పెంచలేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 9 సార్లు పెంచారు కదా. ఇవాళకి కూడా ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కూడా ఆయన భారమే కదా. అవే కదా. కాబట్టి సో ఆయన తీసుకున్న నిర్ణయం మీద ఆయన ఉద్యమం చేస్తున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారైనా సప్తగిరి ప్రసాద్ గారి వంటి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు మొట్టమొదట ఈ పాపం ఎవరిదనేది ప్రజలకు వివరించి చెప్పండి. ఇది ఎన్డీఏ కూటమి మోస్తున్న భారం కాదు, ఇది వాళ్ళు మోపుతున్న భారం కాదు, జగన్మోహన్ రెడ్డి ద్వారా క్యారీ ఫార్వర్డ్ అయింది. ఇంకొక అంశం, ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం గుర్తు చేసుకుంటే జనవరి 3వ తారీఖు రోజు ఫీజు రియంబర్స్మెంట్ గురించి వసతి దీవెన గురించి నేను ఉద్యమం చేస్తా అంటున్నాడు. మార్చి 16 తారీఖు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. నువ్వు జనవరి 23వ తారీఖు నొక్కేవు బటను, అది ఎందుకు అకౌంట్లో జమ అవ్వలేదు? మే 10వ తారీఖు రోజు జవహర్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మేము ఆ నిధులు జమ చేస్తామని చెప్పని ఒక ప్రహసనం మొదలుపెట్టాడు ఎన్నికల ముందు పొలిటికల్ మైలేజ్ కోసం. జనవరి 23, ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 28, మార్చి 6, మార్చి 8, మార్చి 14 ఇట్లా 6 బటన్లు నొక్కి ఒక్కదాన్ని డబ్బులు అకౌంట్లో జమగాల. అంటే మనం ఎప్పుడో వినోదం సినిమాలో ఊటీటీ బ్యాంక్ అని చెప్పని విన్నాం. అట్లాగే ఉత్తుత్తి బటన్లు నొక్కి ప్రజలను మభ్యపెట్టి ఆ బటన్లు నొక్కడానికి కూడా బహిరంగ సభలు, ప్రజలను తరలింపు, వీటి కోసం ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి పేపర్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చి ఇన్ని రకాల హంగామా చేసి ప్రజలకు మాత్రం డబ్బులు జమ చేయకుండా నువ్వు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఇవాళ నీ భారం వీళ్ళు మోయాలి అని చెప్పని వీళ్ళ మీద నిందలు మోపుతా ఉన్నావు. నువ్వు 2019 మే 30 పదవి బాధ్యతలు చేపట్టావు. మొట్టమొదట నీ 6 నెలల పరిపాలన, ఈ ఎన్డీఏ కూటమి 6 నెలల పరిపాలన ఒకసారి పోల్చి చెప్పు. నిజంగా నీ దగ్గర పారదర్శకంగా అడ్మిట్ అవ్వగలిగే నిజాయితీ ఉంటే నువ్వు ఏ విధంగా నీ పరిపాలన మొదలుపెట్టావు? రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీస్తూ నీ పరిపాలన మొదలుపెట్టావు. ఏ కాపురమైన ఏమంటాం మనం? కాపురం చేసే తీరు కాళ్ళగోళ్ళ నాడే తెలుసుద్ది అంటాం. నీ పరిపాలన, నీ పాలసీస్ ఏ విధంగా డిఫైన్ చేసుకుంటున్నావు అనేది మొట్టమొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులతోటి ప్రజావేదికలో సమావేశం ఏర్పాటు చేసి ఆ ప్రజావేదిక కూల్చివేయటం ద్వారా ఇది డిస్ట్రక్టివ్ గవర్నమెంట్ అని చెప్పని ఒక సంకేతాన్ని పంపించావు. పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు చేయడం ద్వారా కార్పొరేటివ్, ప్రో కార్పొరేట్ కాదు ఇది యాంటీ కార్పొరేట్ అనే సంకేతాన్ని పంపించావు. ఇసుక పాలసీ రద్దు చేయడం ద్వారా ఇది అభివృద్ధి నిరోధక ప్రభుత్వం అని చెప్పిన సంకేతం పంపించావు. అన్నా క్యాంటీన్లు రద్దు చేయడం ద్వారా పేదల పట్ల కన్సర్న్ లేని ప్రభుత్వం అనే సంకేతం పంపించావు. రాజధాని పనులు స్తంభింపజేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి పట్ల అసలు తనకి ఐడియానే లేదనే సంకేతాన్ని పంపించావు. పోలవరం ప్రాజెక్టు, వెలుగొండ ప్రాజెక్టు, మచిలీపట్నం పోర్టు లాంటి టెండర్లని రద్దు చేసి మళ్ళీ రివర్స్ టెండర్ అని చెప్పని నిర్ణయం తీసుకోవడం ద్వారా అసలు రాష్ట్ర అభివృద్ధి గురించి ఒక స్పష్టత లేని వ్యక్తి అని చెప్పని నిన్ను నువ్వు నిర్ధారణ చేసుకున్నావు. 6 నెలల కాలంలో ఇన్ని విధ్వంసకర నిర్ణయాలు నువ్వు తీసుకున్నావు. ఈ ప్రభుత్వం ఏం చేసింది? నువ్వేం చెప్పావు? 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా తీసుకొస్తా, 13 జిల్లాలను 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా, వలస లేని ఉపాధి కల్పిస్తా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా, మద్యపాన నిషేధం చేస్తా, ఇన్ని రకాల వాగ్దానాలు చెప్పావు. అమరావతిలోనే రాజధాని కంటిన్యూ చేస్తానన్నావు. కానీ ఆచరణపూర్వకంగా నీ 6 నెలల మొట్టమొదట నీ తొలడుగులు, ఈ ప్రభుత్వ తొలడుగులు నిజాయితీగా చిత్తశుద్ధిగా చర్చకొచ్చి మాట్లాడగలిగే ధైర్యం నీ దగ్గర ఉంటే సప్తగిరి ప్రసాద్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు ఇద్దరు చాలు జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పడానికి. ఒక్కరు చాలు. అతనికి ఆ నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు. అసలు అన్ని మీడియాలని పారదర్శకంగా ఎదుర్కోగలిగే ధైర్యం లేదు. సెలెక్టివ్ గా కొద్ది మందిని తనకు అనుకూలమైన వాళ్ళని పిలిపించుకొని వాళ్ళు ఇచ్చిన ఎజెండా ప్రకారం ప్రశ్న అడగాలి వాళ్ళు కూడా. ఇప్పుడు షరీఫ్ గారు అందులో ఉన్న వ్యక్తి అని చెప్పారుగా, ఇంకా వైఎస్ఆర్ పేరే అవసరం లేదు అని తీస్తారంటే ఇప్పుడు మళ్ళీ మీరు ప్రెస్ మీట్లో చూసారా లేదు? 2004 మేము తీసుకొచ్చిన పవర్ ఫ్రీ కానివ్వండి, రైతుల కోసం మేము ఉన్నామని. కానీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఆయన పేరు చెప్పట్లేదు, జస్ట్ ఇయర్ చెప్తూ వస్తున్నారు. 2004, 2009 ఆ అంశాలు చెప్పుకుంటూ వస్తున్నారు. రైట్. సప్తగిరి ప్రసాద్ గారు, ఇప్పుడు అప్సాని గారు చెప్పినట్లుగా మొత్తం ఆ చిట్టా అంతా చూస్తే మీకు అంటే ఆ భారాన్నే మీరు మోస్తున్నారు అనేది మరి ప్రజల్లో ఉందా? మీరు ఆ భారం దించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమం చేస్తామంటే గనక అది కూడా ఒక ఇందుకు మంచిదే. మరి దీని దగ్గరుండి మీరు కూడా నడిపించేలానే కనబడుతున్నారు. మేడం, క్రిస్టల్ క్లియర్ గా ప్రజలు ఏమి అంత అవగాహన లేని వాళ్ళు కాదు. మనం అనుకుంటాం గ్రామీణ ప్రాంత ప్రజలు వాళ్ళకి ఏం తెలియదు అనేసి.
మేడం అంటే వచ్చే నెలలో ఏదైనా రాబోయే ఒక- ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, రైతుల ఈ పంటల బీమా విషయంలో కానివ్వండి, మరి ఏం చెప్తారు మీరు? మీరు వైట్ పేపర్ రిలీజ్ మేడం, చేస్తారు ఈ లోపు? ప్రతి విషయం పైన మేము వైట్ పేపర్ రిలీజ్ చేసి దాదాపు 3 నెలలు 4 నెలలు అయింది. అది వాళ్ళ ప్రతి వైట్ పేపర్ మీరు అంశంలోనూ- రిలీజ్ చేసింది, మీ వైట్ పేపర్. మా వైట్ పేపర్ కూడా చెప్తాం మేడం ప్రజలకు. మేడం మేము ప్రభుత్వంలోకి వచ్చి 6 నెలలే అయింది. 6 నెలల్లో అద్భుతాలు చేసి ఉన్నాం మేము. ఏ ప్రభుత్వం చేయని విధంగా మేము అద్భుతాలు చేసి ఉన్నాము. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తామన్నా కదా, ఎప్పుడు ఓపెన్ చేశారు అని ఓపెన్ చేసాం. ఉచిత సిలిండర్ ఎప్పుడు ఇస్తారంటే అది ఉచిత సిలిండర్ ఇచ్చాం. అంటే ఆయన అడిగితే మీరు చేస్తున్నారా ఏంటి? అతను ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్పి దానికి ముందు ఆయన ఆలోచన ఉండాలా. ఏం ప్రభుత్వం వచ్చింది దీన్ని ఒక విషయం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీ బిడ్డ వలన ప్రతి ఇంటిలోనూ మంచి జరిగి ఉంటేనే నాకు ఓటేయండి అన్నాడు. ఇదే ఆయన లైన్, ట్యాగ్ లైన్. మీ బిడ్డ వలన ప్రతి ఇంటికి మంచి జరిగి ఉంటేనే నాకు ఓటేయండి అన్నాడు. నీకు ఓటే 0 చుట్టేసారు కదా, నీ ఓటు వేయలేదంటే దాని అర్థం ఏంది? నీ బిడ్డ వల్ల మంచి జరగలేదనే కదా దాని అర్థము. పైగా ఓడిపోయిన తర్వాత నేరుగా ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ఫలితాలు వచ్చినటువంటి సాయంత్రానికి 7 గంటకు 8 గంటకు కూర్చొని నా అక్క చెల్లెల అభిమానం ఏమైపోయిందో, నా తాతల ప్రేమ ఏమైపోయిందో, నేను నొక్కిన బటన్లు ఏమైపోయిందో, నేను పెట్టిన ముద్దులు ఏమైపోయిందో ఏమి మాట్లాడుకుంటా వస్తున్నాడు. ఇది కాదు కదా. నువ్వు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ప్రజలు మాకు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిన తర్వాత మేము ఒక్కొక్కటి చేసుకుని వస్తున్నాం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం. ఢిల్లీలో చేసి వచ్చారు సప్తగిరి ప్రసాద్ గారు. ఢిల్లీలో కూడా ఆయన సక్సెస్ఫుల్ గా మొత్తం ఫోటో ఎగ్జిబిషన్ పెట్టి అక్కడ కార్యక్రమం తీసుకున్నారు. ఏం సక్సెస్ఫుల్ మేడం? నాకు అర్థం కాదు. అట్లా కాదు మేడం, ఒక నిమిషం. ఏం సక్సెస్ఫుల్ గా చేసి వచ్చాడు చెప్పండి. తీసేసిన తహసీల్దారులు అందరినీ తీసుకొచ్చాడు, కూర్చోబెట్టుకొని. మేడం డిస్ప్లే మా గ్రామ స్థాయిలో కూడా చేస్తున్నారు మేడం డిస్ప్లే. అదే పెద్ద తీసేసిన తహసీల్దారులు అందరూ వచ్చారు, మాజీ ముఖ్యమంత్రులు, ప్రజలు తిరస్కరించబడిన తహసీల్దారులు అంతా వచ్చాడు కూర్చొని ఈయన బొగిన్నారు వచ్చి. జగన్మోహన్ రెడ్డి కాబోయే ప్రధానమంత్రి అంటాడు ఒక పెద్ద ఆయన. ఏం మాట్లాడాలి నాకు అర్థం కాలేదు. ఒరి దొంప దగ్గర ముఖ్యమంత్రి కానీ ఏంటి ప్యాంటు చినిగిపోయి కూర్చొని ఉంటే ప్రధానమంత్రి అవుతాడా? ఎక్కడ మాటలు ఇవన్నీ? పొగిడించుకోవటం కదా డబ్బిచ్చి. ఉట్టికెక్కలేనోడు స్వర్గానికి ఎక్కుతాడా? నాకు అర్థం కాదు. నువ్వు నీ ఇక్కడ 11 సీట్లకే వైండ్ అప్ చేసినారు. మేము కొద్ది కష్టపడి ఉంటే సింగిల్ డిజిటే. మేము లిటిల్ బిట్ ఎఫర్ట్స్ పెట్టేసి ఉంటే పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఓడిపోయి ఉంటాడు, వాళ్ళ తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి ఓడిపోయి ఉంటాడు. చాలా కాన్స్టిట్యూన్స్ దాదాపు ఒక 5-6 మందిని రౌండ్ అప్ చేసేసి ఉంటాం. దర్శి ఎర్రగొండపాలెం ఇవన్నీ మేము నేరోలో కొన్ని పోల్ మేనేజ్మెంట్ మేము చూపించినటువంటి దీంట్లో కొద్దిగా మిస్ అయ్యాం. లేకుంటే ఇవన్నీ కూడా సింగిల్ డిజిట్ మాట్లాడతా ఆయన చెప్పాడు కదా, సింగిల్ సింహం అనేసి సింగిల్ డిజిట్ కే చేసి ఉంటాం ఆయన. ఇవన్నీ మరిచిపోయి ఎక్కడో కోల్పోయో చూసి ఇప్పుడు ఏంటంటే మేడం ఆయనకి మీకు విషయం తెలుసో లేదో, ఎయిర్పోర్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడల్లా పులివెందుల నుండి ఒక 300 మంది నుండి 400 మందిని తరలిస్తారు మేడం. ఆ చుట్టుపక్కల ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు ఇస్తారు. ఎయిర్పోర్ట్ దగ్గర సీఎం గట్టిగా అరిపించుకుంటాడు. ఆ మాట వింటా ఉంటే ఆయనకి చాలా కమ్మగా ఉంటుంది చెవులో. సీఎం అన్న అరుపులు ఎంత ఇది ఉందిరా, కమ్మదనం ఉందిరా, దుంపదేగా అరవండి రా అని చెప్పి అరిపించుకుంటాడు. మళ్ళీ ఆ విధంగా అరిపించుకునే దానికి ప్రజల దగ్గరికి వస్తాడు. ఆ పులివెందుల నుండి ఒక 400 మంది 500 మంది ఎప్పుడు ఆయన టూర్ ప్రోగ్రామ్ లో ఉంటారు. వాళ్ళు ఏ ఊరికి పోయి దిగినా ఆ ఊర్లో పోయి సీఎం అని అరిచేది, సింహం అని అరిచేది, ఇవి చేపడానికి వస్తున్నాడు. నేను అడుగుతున్నా కదా, నీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే వై కాంట్ టు కమ్ టు ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్? రా, 11 మంది ఎమ్మెల్యేలు తీసుకుని రా, అడుగు మమ్మల్ని, మేము అక్కడ చెప్తాం కదా సమాధానం. విశాలమైనటువంటి ఈసారి నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్ కన్నా రావాలేమో. మేడం మీరు రాసి పెట్టుకోండి, మీ మహా టీవీ ద్వారా మీరు రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. ఇంకా అసెంబ్లీకి ఆయన ముఖ్యమంత్రిగా రావటం అంటూ జరగదు. ఈ శాసనసభ ఉన్నంత వరకు, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు అసెంబ్లీలో ఆయన ముఖ్యమంత్రి హోదాలో కాలు పెట్టడం అంటూ జరగదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు ఇందాక ఫీజు రియంబర్స్మెంట్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అయితే
ఈ ఇప్పుడు పోలవరం, అమరావతి, అలాగే అన్ని జిల్లాల అభివృద్ధి, అలాగే ఒక్కొక్క యూనిట్గా ఒక్కొక్క ఇంటిని తీసుకొని ముందుకు వెళ్ళాలి అని ఒక పాలసీ ప్రకారం నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారు. సో దాంతోపాటు కంపెనీలు రావడం అనేది మెయిన్ ఎజెండా. ఎన్ని కంపెనీలు ఈ 5 ఏళ్లలో ఓపెన్ చేయబోతున్నారు, దానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతుంది? 14-18 వరకు అంటే మేము ఒక 4 ఏళ్ల పాటు బంధం కాబట్టి ఆ సమయంలో ఏ రోజుకి ఆ రోజు ఏదో తోరణాలు కట్టినట్టుగా ఏదో ఒక అంశం, ఒక ఇనిషియేషన్ తీసుకోవడం, ఒక ఓపెనింగ్, ఒక ప్రారంభోత్సవం, ఒక శిలాఫలకం, ఏదో కార్యక్రమాలు ఉంటూ ఉండేవి, కాస్త హడావుడి కనబడేది. సో ఆ స్థాయిలో మళ్ళీ జరగాలి అని చూస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ఇలాంటి చర్యలు, ఇంకొక వైపు ఇంటర్నేషనల్ స్థాయిలో జరుగుతున్న చర్చలు, ఇవన్నీ రేపు ఏమైనా ప్రతిబంధకాలుగా మారబోతున్నాయా ఏపీ అభివృద్ధికి? లేదు లక్ష్మి గారు, మీరు ఒక మంచి మాట అడిగారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ఏం చేస్తుందన్న విషయం. మొదట మీకు ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు రియంబర్స్మెంట్ గురించి నేను మాట్లాడతాను. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పరిపాలనలో మనం మొదటగా ఒక 2-3 విషయాలు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో 1,84,000 ఇంజనీరింగ్ సీట్లుంటే మరి ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంటే మరి పిల్లలందరూ కూడా పక్క రాష్ట్రం తమిళనాడు, తర్వాత బెంగళూరు, హైదరాబాద్ లో ఎందుకు చదివారు? వారు మొదటి సమాధానం చెప్పారు. తర్వాత ఆయన 2017కు ముందు, 2019కి ముందు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారు? ఫీజు రియంబర్స్మెంట్లు గతంలో 2014 నుంచి 19 వరకు కూడా MCA, MBA లాంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా నేను డబ్బులు చెల్లిస్తానని చెప్పారు. చివరికి ఈయన మాట తప్పి తర్వాత 2019 నుంచి 24 వరకు కూడా డబ్బులు ఇవ్వకపోతే కొంతమంది ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు కోర్టుకు పోయి, హైకోర్టుకు పోయి ప్రభుత్వం మీద చీవాట్లు పెట్టి డబ్బులు ఇవ్వాలని తెస్తే వారిని భయపడిచ్చారు. మీరు కోర్టుకి ఎందుకు వెళ్తారు? మీరు కోర్టుకి ఎట్లా వెళ్తారు? నీ కాలేజీ ఎట్లా నడుస్తుంది? నీ కాలేజీకి ఇన్స్పెక్షన్ వస్తున్నాం, నీ కాలేజీకి యూనివర్సిటీ ద్వారా అధికారులు వస్తారు, నీ దగ్గర సరైన వసతులు లేవని భయపడిచ్చిన పరిస్థితి ప్రత్యక్షంగా నేను కూడా చూశాను. తర్వాత వారు తిరగబడితే డబ్బులు కట్టించిన పరిస్థితి. మరి రాష్ట్రంలో మిగతా వాళ్ళకి ఎందుకు కట్టించలేదు? వారు ఇవ్వలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నదంతా కూడా ఫీజు రియంబర్స్మెంట్ లో సరైనది కాదు. ఈ రోజు వారు చేస్తున్నది కూడా సరైనది కాదు. ప్రజలు యాక్సెప్ట్ చేసే స్థితి లేదు, వారిని యాక్సెప్ట్ చేయరని కూడా మనందరికీ తెలిసిన విషయం. వారు ఇంకొక విషయం కూడా చేశారు ఆ మధ్యలో, ఉన్నత విద్యకు సంబంధించి, డిగ్రీకి సంబంధించి. షరీఫ్ గారు కూడా ఇంతకు ముందు అన్నట్టు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్, కరెంటు బిల్లులకి ఏమైనా ప్రజలు, అలాగే రైతు దీనికి ఎవరైనా రైతులు వచ్చే అవకాశం ఉందంటారా? కేవలం ఇది వైసీపీ మాత్రమే వెళ్తుందంటారా? లక్ష్మి గారు, ఇది నేను ఒక రాజకీయ కార్యకర్తగా ఒక విషయం మాట్లాడుతున్నాను. ఏ కార్యక్రమం పెట్టినా కూడా ఇక్కడ చూడండి, ఒక పార్లమెంటు పరిధిలో 44 లక్షల నుంచి 50 లక్షల మంది పాపులేషన్ ఉంటారు. అందులో 70% ఓటర్లు ఉంటారు. ఖచ్చితంగా ఏ సమావేశం పెట్టినా 100 మందో 1000 మందో వస్తారు. 50 లక్షల మందిలో మీరు చెప్పండి, 5,000 మంది వస్తే ఎంత పర్సెంటేజ్? 1000 వస్తే ఎంత పర్సెంటేజ్? ఏ మీటింగ్ పెట్టినా వస్తారు. ఏ మీటింగ్ పెట్టినా వాళ్ళ కార్యకర్తలు వస్తారు. మనకందరికీ తెలిసిందే, రాజకీయ పార్టీలు మీటింగ్ పెడితే ఏ విధంగా చేస్తారో, వైఎస్ఆర్సీపీ ఎట్లా చేస్తుందో, వారికున్న డబ్బు మిగతా అంతా చేయొచ్చు. అది కాదు లక్ష్మి గారు, వారు చేసిన నిర్వహణ ఇంకొకటి కూడా చెప్తాను మీకు. మామూలుగా BSc, BA, BCom ఇట్లా కోర్సులకు వాళ్ళు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎక్కడ తెలుసా? ఏ ఊర్లో కాలేజ్ ఉంటే అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఆ ఊర్లో చదివేటారు. వారు ఆ ప్రాంతం నుంచి దగ్గర 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు వెళ్లే విధంగా కౌన్సిలింగ్ లో సీట్ వచ్చే విధంగా చేశారు. ఇది ఏం పరిపాలన? ఈరోజు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. వారు పారదర్శకంగా చేశామని చెప్పుకుంటున్నారు, మరి దీనికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా పంట ఇన్సూరెన్స్ గురించి కూడా వారు ధర్నా చేస్తారు. ఈ 3 విషయాలు వారు మాట్లాడారు. అంటే జనవరి నెలలో షెడ్యూల్ ఇచ్చారు, మేము ధర్నా చేస్తున్నాం. మీరు పంటల బీమా ఎవరికి ఇచ్చారు? చెప్పండి. మీరు ఎవరైతే గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో వారికి ఎక్కువ ఇన్సూరెన్స్ చేస్తారు. మిగతా ప్రతిపక్ష కార్యకర్తలకు ఇన్సూరెన్స్ రాలేదు. మరి దాన్ని ఏం చెప్తారు? రైతు భరోసా కేంద్రాలు అంటే మేము రైతు భరోసా కేంద్రాలు ఎవరితో నిర్మించారు? ఇల్లు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉపాధి హామీ పథకం కింద వచ్చిన డబ్బులతో వీరు నిర్మించారు ఉపాధి హామీ. మరి వీళ్ళ పేరు వేసుకుంటారు. లాస్ట్ కేంద్ర ప్రభుత్వం తప్పు కొట్టి రైతు భరోసా కేంద్రాల పేరు మార్చింది. లక్ష్మి గారు పేరు మార్చింది. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు కాదవి.
కాబట్టి వీరు చెబుతున్నదంతా కూడా ప్రజాబాహుళ్యంలో ప్రజల్లో వచ్చి చర్చలు పెట్టినట్లయితే వీరిని ఖచ్చితంగా తిరస్కరిస్తారు. వీరు చెప్పిన మాటలు ఎవరు నమ్మరు. ఇంకా మీరు ఇంకొక విషయం కూడా, కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఏ విధంగా ఉంది? డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఫలితాలు రాబోతున్నాయి. ఈ రోజు అమరావతికి 15,000 కోట్లు కానీ, నిన్న మెట్రోకు విశాఖపట్నం విజయవాడలో ఆమోదించిన స్కీమ్ అయితేనే, తర్వాత ఈ రోజు నిమ్స్ కు సంబంధించి ఒంగోలులో పారిశ్రామిక మ్యానుఫాక్చరింగ్ జోన్ అయితేనేమి, తర్వాత కప్పర్తి దగ్గర ఎక్కడ మన కడప జిల్లాలో, ఈ రోజు కర్నూలు జిల్లాలో ఓరవకల్లు దగ్గర అయితేనేమి, విశాఖపట్నం చెన్నై కోస్టల్ పారిశ్రామిక కారిడార్, అదేవిధంగా చెన్నై బెంగళూరు హైదరాబాద్, రాయలసీమలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భూసేకరణ కూడా చేసింది. కాబట్టి రానున్న రోజులలో ఉద్యోగ ఉపాధి కల్పనలో డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఫలితాలు ఈ రాష్ట్రంలో కనిపించబోతున్నాయి. పోలవరం పూర్తి చేయడం కూడా మా బాధ్యత. కేంద్ర ప్రభుత్వం యొక్క జాతీయ ప్రాజెక్ట్ గారు పూర్తి చేస్తుంది. అవే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చెప్తున్నటువంటి ప్రాజెక్ట్ లో కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఆక్సిలరీ ఇరిగేటెడ్ బెనిఫిట్ ఫండ్ కింద వచ్చేటువంటి నిధులు కూడా వారు ఉపయోగించుకోలేకపోయారు. వారు రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్ట్ లో డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోలేరు. ఇప్పుడు పూల సబ్బయ్య ప్రాజెక్టు, వెలుగల్లు ప్రాజెక్టు, ఆ ప్రాంతంలో వారు ఏం చేశారు? ఆ పూర్తి సమయంలో వారు కేటాయించిన డబ్బులన్నీ కూడా 960 కోట్ల రూపాయలు. ఈరోజు ఫస్ట్ టెర్నల్ వచ్చేసి పూర్తి కాలేదు, రెండోది పూర్తి కాలేదు. ఆయకట్టు లేకుండానే ప్రాజెక్టు ఎలక్షన్ సందర్భంగా ఒంగోలు ప్రజలు, అదేవిధంగా బద్వేలు, తర్వాత ఉదయగిరి ప్రాంత ప్రజలను కన్విన్స్ చేయడానికి, నమ్మించడానికి బహిరంగ సభటి ప్రారంభోత్సవం చేశారు. మరి అది ఇప్పుడు 1 సంవత్సరం జరిగింది. మరి ఒక ఎకరా కూడా నీళ్లు ఇవ్వలే కదా. ఈ గడిచిన ప్రభుత్వం ఒక్క ఎకరా కూడా అదనంగా నీళ్లు ఇవ్వలేదు, ఆయకట్టుకు నీళ్లు కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా మీరు 2000 నవంబర్, ఒకే ఒక సెకండ్, 2023 నవంబర్ అనుకుంటా ఎన్నికలు జరిగినాయి తెలంగాణలో. నాగార్జున సాగర్ దగ్గర ఒక నాటకం, ఏది ఆ ప్రాంత పోలీసులు ఈ ప్రాంత ప్రజలు మోహరించడం, ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ లబ్ధి చేకూర్చాలని. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు మర్చిపోతారు లక్ష్మి గారు? గడిచిన ప్రభుత్వంలో జరిగిన విషయాలన్నిటి కూడా ప్రజలు తిరస్కరించాలి. ప్రజల ఆదరణ పొందాలంటే మేము చేసిన గతంలో తప్పులు కూడా ఇవి, మేము వాటిని సరిచేస్తున్నామని మొదట చెప్పాలి. అదే బహిరంగ సభల్లో మేము చేసిన విషయాలు ఇవి, వాటి వల్ల నష్టం జరిగింది, కాబట్టి మేము వీటిని ప్రతిపాదిస్తున్నాం, ఈ ప్రభుత్వం ఇవి చేయాలని అడిగితే బాగుంటుంది. కానీ మేము గతంలో చేసినటువంటి మంచివి ఇప్పుడు చేస్తున్నటువంటి తప్పని మాట్లాడితే ఎట్లా ప్రజలు స్వీకరిస్తారు? వారి వాదన సరైంది కాదు. వారి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా చేస్తే కూటమి ప్రభుత్వం కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. బట్ కానీ ఇంతకు ముందు ఒక విషయం మీతో ఇందాక షరీఫ్ గారు కూడా ఒకటి మిమ్మల్ని క్వశ్చన్ చేశారు, మీరు అది నోటీస్ చేసి ఉంటారు. కాంగ్రెస్ నాయకులుగా అంటే బీజేపీ కూడా దీన్ని ఎందుకో మరి లైట్ తీసుకుంటా ఉంది. అప్పుడు 5 ఏళ్ళు కానీ ఇప్పుడు ఇది కానీ, ఇప్పటికి కూడా అది కోర్టు కానివ్వండి, అఫ్సాన్ గారు అన్నట్లుగా పోర్టు కానివ్వండి, ఏదైనా సరే ఆ ఇనిషియేషన్ ఎక్కడో ఇప్పుడున్న ప్రభుత్వానికి బ్రేక్ పడుతుందా అంటే ఏమంటారు? కూటమి ప్రభుత్వానికి బ్రేక్ పడుతుందా అంటే మీరంతా ఒకళ్ళు క్లచ్, ఒకళ్ళు గేరు, ఒకళ్ళు స్టీరింగ్ పట్టుకుంటే బ్రేక్ ఎవరేస్తున్నారు? 3 రకాలుగా ముందుకు బండి తీసుకెళ్తున్నప్పుడు ఇది ఇక్కడ చూడండి, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న వైఖరి వారి ద్వంద్వ వైఖరి. ఇప్పుడు మన పక్కన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, తెలంగాణ పెద్దన్నయ్య అన్నారు. ఎవరిని? ప్రధానమంత్రి గారిని. దేనికన్నారు వారు? అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తూ ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని బాధ్యతలు నిర్వహిస్తుంటాయి, కేంద్ర ప్రభుత్వాలు కొన్ని బాధ్యతలు నిర్వహిస్తుంటాయి. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా గతంలోనూ అంతేను, ఇప్పుడు కూడా అంతేను. రాష్ట్ర అభివృద్ధి పట్ల ఏ పేపర్ తీసుకొచ్చి ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర వాటి గురించి ఆలోచన చేస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ ఇంకొకటండి. కాంగ్రెస్ పార్టీ ఒక 11 సంవత్సరాలు అయింది అధికారంలో లేక, వారిని మర్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిత్యం బీజేపీని వ్యతిరేకించడమే వారి అజెండా. కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డికి లింక్ పెట్టడం, ఇంకొకరిని లింక్ పెట్టడమో మాట్లాడడం తప్ప వారు సొంతంగా మాట్లాడింది ఏముంది చెప్పండి? వారు ఏ రోజు కూడా మాట్లాడింది లేదు. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో అంటే ఆయన ఉద్దేశం, షరీఫ్ గారి ఉద్దేశం అంటే షర్మిల గారు కూడా మాట్లాడుతున్నారు కదా పదే వచ్చి, అంటే యాక్షన్ తీసుకోవడంలో ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇచ్చినట్టు కూడా అవుతుంది మీ కూటమి ప్రభుత్వమే. ఎనీవే, షర్మిల గారు మాట్లాడుతున్న వాటికి, తర్వాత వారు గతంలో మాట్లాడిన దానికి అన్నింటికి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గాని, భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం గాని ఒకరోజు వారు పోల్చుకోవాలి. వారు ఏ పార్టీలో ఉన్నారు, వారు ఏం చేశారు, వాళ్ళ సిద్ధాంతాలు మాటిమాటికి ఎట్లా మారాయి, కాంగ్రెస్ ఏంది, వైసీపీ ఏంది, తెలంగాణ కాంగ్రెస్ ఏంది, ఇప్పుడు కాంగ్రెస్ ఏంది, రానున్న రోజులలో ఏంది,
ఆమెకు కూడా ప్రాధాన్యత ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లేది ఏంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరోపణలు మాకు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ సర్కారు, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు పెరగాలి, ఉపాధి కల్పన పెరగాలి, ఈ లక్ష్యంగానే మనం పనిచేస్తున్నాము. ఆ లక్ష్యం పనిచేస్తున్నాం, ఆ లక్ష్యంతోనే ముందుకు వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ షరీఫ్ గారు మీరేమంటారు? మేడం, మేము భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ఒకటే కోరుతున్నాము, మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి కానీ దయచేసి మందిరాల గురించి, మసీదుల గురించి మాట్లాడటం వదిలేండి బాబు. సరే, సౌత్ ఇండియా దక్షిణ ఏరియా ప్రాంతంలో షరీఫ్ గారు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. ఈ ఇష్యూలో మీరు ఒక యాక్షన్ ఇనిషియేషన్ ఎవరు తీసుకుంటారు అనేది మీ క్వశ్చన్. మేడం, ఒకటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు విద్యార్థి సమస్యల మీద మాట్లాడతామంటున్నారు, రైతుల సమస్యల మీద మాట్లాడతామంటారు, కరెంటు దాని మీద మాట్లాడతాం. అసలు వాళ్ళ పార్టీలో విద్యార్థి వింగ్ లేదు మేడం. విద్యార్థి విభాగానికి సంబంధించిన వింగే లేదు వాళ్ళకు, రైతులకు సంబంధించిన విభాగానికి సంబంధించిన వింగే లేదు, కార్మికులకు సంబంధించిన విభాగానికి సంబంధించిన వింగే లేదు. వీళ్ళు మాట్లాడతారు. చిన్నపిల్లాడు యువకుడు కదా జగన్మోహన్ రెడ్డి, అన్నిటికీ సరిపోతాడు. అంటే వింగ్ అసలు ఇప్పుడు రైతు విభాగం వింగ్ లేదు. అవును మేడం, రైతు విభాగానికి వింగ్ లేదు, విద్యార్థి విభాగానికి వింగ్ లేదు, కార్మికులకు సంబంధించిన విభాగానికి వింగ్ లేదు. అసలు ఎవరు మాట్లాడతారు వీటి మీద? సజ్జల రామకృష్ణ మాట్లాడతారు, విద్యార్థుల దగ్గర కూర్చొని మాట్లాడతారు. అంతే, ఇంకా మొత్తం మళ్ళీ వీళ్ళే ప్లే చేస్తారు. 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు విద్యార్థి సంఘం ఎక్కడ ఉంది? విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి విద్యార్థి సమస్యలు తెలుసు. ఇన్ని చైర్మన్లు ఇచ్చాం, ఇన్ని కార్పొరేషన్లు ఇచ్చాం, ఇంతమంది సలహాదారులు ఇచ్చామన్నారు కదా, మరి ఈ వింగ్స్ ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? వాళ్ళు బలపడతారు మేడం, రేపు క్వశ్చన్ చేస్తారు పార్టీని. ఓకే, సో అంటే పదవులు, ఓకే, కార్పొరేషన్ చైర్మన్లు డబ్బులు ఇచ్చి పదవులు కొనుక్కున్నారు మేడం. సజ్జల రామకృష్ణారెడ్డికో, విజయసాయి రెడ్డికో, వైవి సుబ్బారెడ్డికో, ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికో, ఇట్లాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కోండి పదవులు. వాళ్ళ ప్రొఫైల్ ని బట్టి, వాళ్ళ కెరియర్ ని బట్టి వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు పదవులు, అవన్నీ కొన్నిండే పదవులు. జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్ని పదవుల మీద సంతకం పెట్టినాడో, పెట్టేది వీళ్ళే, ఫ్రోజరీ సంతకాలు. ఈడ మాట్లాడుకుంటారు, రిలయన్స్ ఆఫీస్ లో సూట్ కేసు ఇచ్చేస్తాను, ఇక్కడి నుంచి ఆడిపోతారు, ఆడపోయి సంతకం ఒక కాపీ ఇస్తాను వెళ్ళిపోతారు. వాళ్ళకి వెహికల్ ఉండదు, జీతం ఉండదు, ఫెసిలిటీస్ ఉండవు, ఒక ఆఫీస్ ఉండదు, ఒక ఛాంబర్ ఉండదు, ఏమీ ఉండదు. సొంత డబ్బులతో ఆడ వాళ్ళ నియోజకవర్గంలో ఒక రూమ్ పెట్టుకొని చైర్మన్ అని చెప్పి వేసుకొని కార్ మీద, సొంత కార్ మీద వేసుకొని తిరుగుతా ఉంటాడు పాపం. ఆయన డైరెక్టర్లు అని చెప్పి వేసుకొని తిరుగుతా ఉంటారు. ఆడ వచ్చి ఆ టీ షాపుల దగ్గర టీలు తాగుతా ఉంటారు పాపం, అప్పులు చేసుకొని ఆ చైర్మన్లు, డైరెక్టర్లు. ఇది వాళ్ళ పరిస్థితి. షరీఫ్ గారు, మొదటి నుంచి విద్యార్థి విభాగం లేదు, మొదటి నుంచి రైతు విభాగం లేదు, మొదటి నుంచి కార్మిక విభాగం లేదు, అన్ని మొత్తం వాళ్ళు భుజాల మీద వేసుకొని అసలు ఉద్యమాలకి మారుపేరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మేడం. ఆయన వస్తున్నాడంటే ఇప్పుడు జనం భయపడాలి. అలా మాట్లాడతాడు, అలాంటి జనం కోసం ఫైట్ చేస్తాడు. ఇప్పుడు ఆయన వీళ్ళందరూ చాలా ఫైట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు తల మీద పెట్టుకుంటారు జనాలు, మా కోసం మళ్ళీ ఒకసారి వస్తున్నాడు జనంలోకి మా అన్నగారు, కాబట్టి మనం అన్నంటే నడవాల్సింది, ప్రాణం పోయేంత వరకు జగన్ అంటే ఉంటామని చెప్పి వస్తారు చూడండి ఇప్పుడు జనాలు. రైట్, అంటే ఇప్పుడు షరీఫ్ గారు చెప్పినట్లుగా అదొక మానియా లాగా క్రియేట్ చేసే ఇలాంటి ఇది అవుతుంది అని ఆయన చెప్పారు. అంటే ఎయిర్పోర్ట్ దగ్గరికి రాగానే ఎవరు మన సప్తగిరి ప్రసాద్ గారు చెప్పారు, ఎయిర్పోర్ట్ దగ్గర సరే ఏ పార్టీకి ఆ పార్టీ రాజకీయంలో భాగంగా చేస్తున్నారు అనుకోవచ్చు, కానీ షరీఫ్ గారు 2 పాయింట్స్ లేవనెత్తారు. ఒకటి, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు బీజేపీ, రెండవది అంటే ఇంత జరుగుతుంది, ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళింది, నేషనల్ స్థాయి, లేదంటే సరే పవర్స్ విషయంలో, అసలు పోర్టు విషయం కదండి అన్నిటికంటే బలమైంది. పోర్టులో ఉన్న అంశాలు బయటకు తీసుకొస్తే అసలు ఏం జరిగిందో తెలిసిపోతుందిగా. ఏమేమి స్మగ్లింగ్ జరిగింది, లిటరలీగా ఒక స్టేట్ గవర్నమెంట్ అండర్తో స్మగ్లింగ్ జరిగింది, ఆ విషయం బయట తీసుకురావచ్చు. ఇప్పుడు ఆయన అది అడిగారు. అలాగే ఏ వింగ్స్ లేకుండా ఇప్పుడు వచ్చి అసలు ఎలా మాట్లాడతారు? ఇవాళ తెలుగుదేశం పార్టీలో విధాన నిర్ణయాలు తీసుకోవాలి అని అంటే తెలుగుదేశం పార్టీకి ఒక పాలిట్ బ్యూరో ఉంది, జనసేన పార్టీకి పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంది, కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ కమిటీ ఉంది, భారతీయ జనతా పార్టీకి వాళ్ళ పార్లమెంటరీ బోర్డు విధాన నిర్ణయాలు తీసుకుంటుంది. అంటే ప్రతి రాజకీయ పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకోవడానికి అంతర్గతంగా చర్చించి ఒక ఫైనల్ అవుట్పుట్ రావడం కోసం ఒక డెమోక్రటిక్ స్ట్రక్చర్ ఉంది. వైసీపీ పార్టీలో
ఆ ఉన్న వ్యవస్థ పేరేంటి, అందులో సభ్యులు ఎవరు, అసలు ఉందా ఆ వ్యవస్థ, అసలు ఎవరికి తెలియదు అయితే ఈ విషయం. అసలు ఉందా? జగన్మోహన్ అంటే మాకు తెలిసి అయితే లేదు. జనరల్ గా మొన్న అసెంబ్లీ అభ్యర్థుల ఖరారప్పుడు మనం చూసాం కదా, నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా అప్పటి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా విజయసాయి రెడ్డి గారు, ముఖ్యమంత్రి కార్యదర్శి ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ 5-6 తప్పించి మిగిలిన సీనియర్ నాయకులందరూ గేటు బయట, వీళ్ళు 5-6 ప్యాలెస్ లోపల. వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళు పాటించాలి, అపాయింట్మెంట్ దొరికితే దొరుకుతుంది, దొరకపోతే దొరకదు. ఇటువంటి స్థితిలో ఆ పార్టీని నడిపిస్తే ఇవన్నీ ప్రజలు గమనించలేదా? అసలు పార్టీ గమనిస్తుందిగా, పార్టీలో గమనిస్తారుగా. అదే అంటున్నా, ఇవన్నీ ప్రజలు గమనించలేదా? కాబట్టి విసిగి వేసారి మనం 2014లో అతనికి దక్కింది ఓటమి. ఎందుకంటే 67 స్థానాలతోటి ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష హోదా దక్కింది. ఇప్పుడు దక్కింది ఓటమి కాదు, ప్రజల శిక్షకు గురయ్యాడు అతను, ప్రజల ఆగ్రహానికి గురయ్యాడు. 175 స్థానాలు ఉన్న సభలో, నిన్నటి సభలో నీకు 151 స్థానాలు ఉంటే నిన్ను 140 స్థానాలు తగ్గించి 11 స్థానాలకు పరిమితం చేశారు అని అంటే అది ప్రజాగ్రహానికి గురయ్యావు, ప్రజల శిక్షకు గురయ్యావు. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, షరీఫ్ గారు లేవనెత్తింది చాలా వ్యాలిడ్ పాయింట్. అది ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ డెన్ అని చెప్పని, ఇతను ఖాళీగా ఉండి అతనికి రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీయటమే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాడు. అతను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన, ముఖ్యమంత్రిగా ఓడిపోయిన వెంటనే నెల రోజుల ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టమని చెప్పని ఢిల్లీ వెళ్ళి పూర్తి తప్పుడు గణాంకాలతో కూడిన సమాచారం ఇచ్చాడు. 36 రాజకీయ హత్యలు జరిగినాయి. ఈ ప్రభుత్వ వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 300 హత్యాయత్నాలు జరిగినాయి. 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనవి, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనవి అని చెప్పని నేషనల్ మీడియా ముందు ఇతను ఈ డీటెయిల్స్, ఈ స్టాటిస్టిక్స్ అక్కడ ప్రదర్శన చేశాడు. అధికార పార్టీ అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ గారు స్వయంగా అడిగారు, ఎవరెవరు హత్యకు గురయ్యారు, ఏ ఏ ప్రాంతాల్లో ఎవరు హత్యకు గురయ్యారు, ఎవరు ద్వారా హత్యకు గురయ్యారు, మీరు ఆ ఎఫ్ఐఆర్ నెంబర్లు, పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇవ్వండి అని చెప్పని అడిగితే దానికి సమాధానం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిందేంటి? కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీయాలి, రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీయాలి. యూట్యూబ్ ఇండియన్ CEO తోటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాను అని చెప్పని ట్వీట్ పెడితే వాళ్ళ శ్రేణులు ఏమని రెస్పాన్స్ ఇచ్చిన దానికి, మీరు అమరావతిలో పెట్టుబడులు పెట్టద్దు, హైదరాబాద్లో చూస్ చేసుకోండి. అమరావతిలో మీ మహిళా సిబ్బందికి భద్రత ఉండదు, డ్యూటీ కానీ వచ్చినాడు మళ్ళీ సేఫ్గా ఇంటికి చేరరు, అమరావతి ముంపు ప్రాంతం, ఇక్కడ పెట్టుబడులు పెట్టడం మీకు క్షేమకరం కాదు అని చెప్పని ఆ యూట్యూబ్ అకాడమీ ఇండియన్ అథారిటీని ట్యాగ్ చేస్తా వైసీపీ వాళ్ళు ట్వీట్లు పెట్టారు. అంటే ఏంటి వాళ్ళ అర్థం ఏంటి? ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగకూడదు, రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతినాలి, శాంతి భద్రతల సమస్యలు ఉన్నట్టుగా సృష్టింపబడాలి. ఇటువంటి స్థితిలో అతన్ని ఎంగేజ్ చేయడానికి ప్రభుత్వం చేతిలోనే ఉంది. ఇవాళ అతను ముఖ్యమంత్రి విధులకు నిర్వహణ కోసం అని చెప్పని కోర్టు నుంచి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాడు. ఇవాళ అతను 6 నెలలుగా ముఖ్యమంత్రి కాదు. ఎందుకు అతనికి ఆ మినహాయింపు కొనసాగుతూ ఉంది? మీరు ఛాలెంజ్ చేయండి, మొట్టమొదటి కోర్టుల్లో మీరు ఇంప్లీడ్ అవ్వండి ఆ కేసుల్లో. అతనికి వ్యక్తిగత హాజరు మినహాయింపు గతంలో సరే ముఖ్యమంత్రి కాబట్టి ఇచ్చారు, ఇవాళ ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రి అవటం ద్వారా ఆయన కేసులు కాదు, అది ఎప్పుడో దశాబ్ద కాలం పైగా నమోదైన కేసులు అవి. అతనికి బెయిల్ దక్కి 11 సంవత్సరాల 2 నెలల 16 రోజులైంది వాటికి, 12 రోజులు వాటికి. అంటే 2013 సెప్టెంబర్ 23వ తారీఖు రోజు అతనికి బెయిల్ వచ్చింది. ఇంత సుదీర్ఘకాలం బెయిల్ మీద ఉంటా, ఆ బెయిల్ కండిషన్స్ వైలేట్ చేస్తా, కేసు విచారణ ప్రభావితం చేస్తా, ఇవాళ 100కి 100 విచారణకి సహకరించకుండా 3500 సార్లు కేసు వాయిదాలు తీసుకుంటా, ఇప్పటికీ మొన్న సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఎందుకు ఇంతకాలం ప్రొలాంగ్ అవుతా ఉంది, క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లు ఏ విధంగా మ్యానిపులేట్ చేయబడతా ఉన్నాయి, మీకు అదొక పెద్ద భాగవతం నడుస్తూ ఉంది. మొట్టమొదటి దాని మీద ఫోకస్ చేయండి. జ్యుడిషియరీలో అతనికి ఎవరెవరు ఫేవర్ గా ఎందుకు పనిచేస్తా ఉన్నారు అనేది, ఏదైనా ఇప్పుడు సప్తగిరి ప్రసాద్ గారు ఆ లూపోల్స్ ఎక్కడ అనేది ఐడెంటిఫై చేయండి, జ్యుడిషియరీని సంస్కరించండి. మొట్టమొదట ఇక్కడ ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను.
క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లు ఫిబ్రవరి ఎండింగ్ 2024 సంవత్సరానికి ముగించమని చెప్పని తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టుకు ఒక నిర్దిష్టమైన టైం లైన్ ఇచ్చింది. ఇస్తే ఆ జడ్జి రమేష్ గారు నాకు ఏప్రిల్ 30th వరకు టైం కావాలి, ఇన్ని కేసుల్లో నేను జడ్జిమెంట్ డిక్టేట్ చేయాలి కాబట్టి అని చెప్పని టైం తీసుకుంటే ఏప్రిల్ 30th ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. 2 ఏళ్ల నుంచి కేసుల విచారణ విన్నాయన ఒక్క కేసులో కూడా జడ్జిమెంట్ డిక్టేట్ చేయకుండా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు, రిలీవ్ అయ్యి వెళ్ళిపోయాడు ఆయన. ఈ లూప్ హోల్స్ మొట్టమొదటి అరికట్టండి. అతనికి న్యాయస్థానాల నుంచి దక్కుతున్న ఈ ప్రివిలేజ్ నుంచి మీరు కట్టడి చేస్తే అతను అందులో ఎంగేజ్ అయి ఉంటాడు. ఇంకా బోలెడు కేసులు ఇప్పుడు నమోదై ఉన్నాయి. రైట్, అంటే అది ఎంగేజ్ అవుతారా కాదు, అంటే ఇదేదో స్కెచ్ ప్రకారం ఎంగేజ్ చేయాలి, లేదంటే అతన్ని ఫ్రీగా సమాజంలో వదిలిపెడితే వాళ్ళకి కూడా 40% ఓట్ బ్యాంక్ ఉన్నా సరే అతను ఎంచుకుంటున్న విధానాలు డిస్ట్రక్టివ్ విధానాలు. ఇవాళ 40% ఓట్ బ్యాంక్ ఉంది కదా అని చెప్పని నెల రోజుల క్రితం ఎన్నికైన ప్రభుత్వం మీద తప్పుడు గణాంకాలతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు అని అంటే అది నేరపూరిత చర్య. కాదు అంటే మేము ఎంతవరకు మా పని చేసుకుంటూ పోతాం అన్నట్టు కాకుండా వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు షరీఫ్ గారు అడిగింది కూడా అదే ఘాటుగా, మేబీ వెంకటేశ్వర రెడ్డి గారు ఇది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనుకున్నారు, కానీ ఎందుకు మరి మీనమేషాలు లెక్క పెడుతుంది. ఈరోజు స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే, నా రాష్ట్రానికి ఒకళ్ళు చేసే పనుల్ని అడ్డుకుంటుంది ఎవరు, అది ఎవరైనా సరే ఏం చేయాలి, ఇది పార్టీలు అన్ని కూడా అతీతంగా పనిచేయగలగాలి. దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం కూటమికి ఉంది. మరి చేయకుండా ఇప్పుడు ఇన్ని రకాలుగా అసలు మొత్తం అన్నీ తానై నడిపించిన సరే సీట్లు ఏదో అనుకోవచ్చు. ఈరోజు విద్యార్థి విభాగం లేదు కానీ విద్యార్థుల గురించి మాట్లాడతారు, వ్యవసాయ విభాగం లేదు దాని గురించి మాట్లాడతామంటున్నారు. అలాగే పవర్కి సంబంధించి కూడా ఎవరేం లేరు, అసలు మేము పిఎస్సీ లేదు, ఏం లేదు. మరి ఏం చేస్తారో చూద్దాం. మరి కొత్తగా పార్టీ నిర్ణయాలు, ముఖ్యంగా పార్టీ క్యాడర్ ఆలోచించుకోవాలి. ఈరోజు వెళ్లాల్సిన క్యాడర్ ఆలోచించుకోవాలి, ఏం ఆలోచిస్తారో, ఎలా ఉద్యమం ముందుకెళ్తుందో. మరి కూటమి ప్రభుత్వం కూడా ఇలాగే ఆయన మాట్లాడినప్పుడు ఈ చర్చలతోనే సమయం సరిపెడుతుందో చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.